ఇక్కడ చూస్తున్నారు కదా ఏంటి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న పరిణామానికి సంబంధించి కాంగ్రెస్లో షాడో ఇన్ఛార్జ్. ఇది కాంగ్రెస్ పార్టీ యొక్క అదృష్టం అనుకోవాలనో, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన దరిద్రమే అనుకోవాలనో, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన దిష్టికాయనే అనుకోవాలనో తెలియదు. కానీ కాంగ్రెస్ పార్టీకి మొదటి నుంచి కూడా ఢిల్లీ నుండి వచ్చిన దూతలని ఏఐసిసి ఇన్ఛార్జ్ అని, అంటే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ అని, ఆ తర్వాత ఢిల్లీకి సంబంధించిన ఏఐసిసి సభ్యులని, లేకపోతే ఇతర రాష్ట్రాలకు సంబంధించిన కీలక నేతలు రాహుల్ గాంధీకి, సోనియా గాంధీకి, ప్రియాంక గాంధీకి దగ్గరుండే నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా తెలంగాణ రాష్ట్రానికి ఇన్ఛార్జీలుగా మారిపోతారు. యమశాపంలా తెలంగాణ రాష్ట్రానికి మారిపోతుంది. అందులో మరీ ముఖ్యంగా కూడా కాంగ్రెస్ పార్టీని పూర్తిగా చంపరు, పోని బ్రతకనివ్వరు. దాన్ని ఐసీయూలో పెట్టి ఆక్సిజన్ తీసి ఏదో సినిమాలలో బ్రహ్మానందంగా ఆక్సిజన్ లెవెను ఆ స్విచ్లు ఏసుడు బంద్ చేసుడు అన్నట్టు కాంగ్రెస్ పార్టీని సంపుడు లేపుడు గిదే అయిపోతుంది తెలంగాణలో. నిజంగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి 5 సంవత్సరాల ఏంది అంటే ఒక అద్భుతమైన పాలన చేస్తారు. వైఎస్ రాజశేఖర రెడ్డి చేసిన పరిపాలనలా పూర్తి స్థాయిలో కూడా తెలంగాణలో మరొకసారి అలాంటి దశ తిరగబోతుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి అధికార పగ్గాలు చేపట్టిన తర్వాత అనేది ఉండే. కానీ నిజానికి ఇప్పుడు మీరు ఆలోచిస్తే అలాంటి పరిస్థితులు ఎక్కడా కూడా కనబడతలేవు. ఎస్, ఇది వాస్తవమైన విషయం. ఎందుకు ఈ విషయం ఏంటి అనేది కూడా మీ అందరికీ నేను వివరించే ప్రయత్నం అయితే చేస్తా. ఒకసారి చూద్దాం ఈ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జీల గోల్ ఏంది, అసలు కాంగ్రెస్ పార్టీకి వచ్చిన ఈ దరిద్రం ఏంది అనేది కూడా. ఇవాళ దరిద్రం ఉంచనన్ను ఉండాలి, ఆ దరిద్రం దుమ్ము దుల్పనన్ను ఉండాలి, రెండే ఉండాలి. నేను ఒక 3 అంశాలను మీకు చెప్తా. ఆ తర్వాత తెలంగాణ కాంగ్రెస్కు సంబంధించిన మా మిత్రులందరూ కూడా ఆలోచించుకోవాలి. కాంగ్రెస్ పార్టీ ఇది తెలంగాణ కాంగ్రెసా, భారతదేశానికి సంబంధించిన కాంగ్రెసా, లేకపోతే ఆంధ్రప్రదేశ్కు కాంగ్రెసా? నేను చెప్తున్నా వినండి ఒకసారి. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన సీనియర్ నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కాంగ్రెసా, లేకపోతే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన మినిస్టర్ల కాంగ్రెసా, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ప్రజాప్రతినిధులు వాళ్ళ కాంగ్రెస్ అనేది ఒకటి తేలాలి. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే ఆ నోట ఒక వార్త నా చెవిలో పడ్డది. తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గంలో ఇప్పుడు పూర్తి స్థాయిలో మీరు అందరూ కూడా చూస్తున్నారు. 6 మంత్రి పదవుల కోసం తెలంగాణ రాష్ట్రంలోని 36 మంది పోటీ పడుతున్న దృశ్యాలు మీ అందరికీ తెలిసిన విషయమే. 36 మంది పోటీ పడితే ఆశ్చర్యకరంగా ఒక అద్భుతమైన విషయం ఏంటంటే అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ చేత అక్కడి నుంచి రాహుల్ గాంధీకి రికమెండేషన్ చేయించిల్లండి. ఒక వ్యక్తి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన కాంగ్రెస్ ఎమ్మెల్యే తనకు మంత్రి పదవి కావాలంటూ అమెరికా ఉపాధ్యక్షురాలకు సంబంధించి కమలా హారిస్ ఉన్నది కదా, ఆ దొరసానితోని వాళ్ళు రాహుల్ గాంధీకి పూర్తి స్థాయిలో కూడా లేఖ పంపించారు. అంటే మనోళ్ళ రికమెండేషన్ ఏ స్థాయిలో ఉన్నదంటే ఆ రికమెండేషన్ చూసిన తర్వాత రాహుల్ గాంధీ కంగుదిన్న పరిస్థితి కనబడుతుంది. అంటే ఇలాంటి ఆశ్చర్యకరమైన ఎపిసోడ్ మీరు ఎక్కడా చూసి ఉండరు. అంటే మంత్రి పదవి మీద ఎందుకంత మోజు అనేది నిజంగా తెలంగాణ ప్రాంతంలో ఉన్న ప్రజల యొక్క తలరాతను రాచేందుకు మంత్రి పదవి తీసుకుంటే బాగానే ఉండదు. మరి రికమెండేషన్లతో వచ్చే మంత్రి పదవి ఆ రికమెండేషన్లకు సంబంధించిన భారీ మూల్యాన్ని కూడా చెల్లించాలి కదా. అంటే దానికి కావాల్సిన లావాదేవీలను కూడా చేసే ఉంటారు కదా, భారీ స్థాయిలో అవి జరిగే ఉంటాయి కదా అనేది ప్రధానమైన చర్చ ఇక్కడ కనబడుతుంది. అయితే ఒకరు ఆ విధంగా ఉంటే ఇక మరో కొంతమంది వీళ్ళ గురించి నేను చెప్తా, చాలా పద్ధతిగా చెప్పాలి. ఎందుకంటే ఇలా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి వాళ్ళ ఇన్ఛార్జులు, వాళ్ళ పరిస్థితి ఏంది, వాళ్ళ కథ ఏంది, తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలిస్తారా లేకపోతే రాజీనామా చేసి వెళ్ళిపోతారా, ఇంకా ఎన్నాళ్ళు ఈ పంచాయతీ అనేది మనం మాట్లాడుకుందాం. ఒక ఎమ్మెల్యేకి సంబంధించేమో అమెరికా నుండి పూర్తి స్థాయిలో కూడా కాంగ్రెస్ పార్టీలో పంచాయతీది మంత్రి పదవుల కోసం వీళ్ళు అల్లాడుతున్న పరిస్థితికి సంబంధించి చెప్తున్నా. ఈ మంత్రి పదవుల కోసం ఎవరైతే ఉన్నారో ఈ 6గురికి 6 మంత్రి పదవులు ఉన్నాయండి. 6 మంత్రి పదవులకు 6 రకాల స్టేట్మెంట్లు వచ్చినాయి. ఒకటి, ఈ ఫస్ట్ ఎమ్మెల్యేకు సంబంధించి అమెరికా నుండి రికమెండేషన్ జరుగుతుంది. ఇది ఆశ్చర్యకరమైన విషయం. భారతదేశంలోని ఒక రాష్ట్రానికి సంబంధించిన ప్రభుత్వం ఏర్పడితే ఆ ప్రభుత్వానికి సంబంధించి మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ సభ్యుడు అమెరికాకు సంబంధించిన కమలా హారిస్కు సంబంధించి తన చేత పూర్తి స్థాయిలో ఏఐసిసికి సంబంధించిన రాహుల్ గాంధీకి రికమెండేషన్ పోయిందంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతల
వాళ్ళ యొక్క రికమెండేషన్లు ఏ తారాస్థాయిలో ఉన్నదో ఇది ఒకసారి చూసులు. ఇక రెండో ఎమ్మెల్యే రికమెండేషన్ కాంగ్రెస్ పార్టీకి సంబంధం, ఇది అమెరికా నుండి వస్తే, రెండోది కర్ణాటక నుండి వచ్చింది. ఈ కర్ణాటక నుంచి మనందరికీ తెలుసు కదా, తెలంగాణ రాష్ట్రానికి కేసీ వేణుగోపాల్ అనే ఓ పెద్ద మనిషి ఉంటాడు, మీ అందరికీ తెలిసిన విషయమే. తెలంగాణ రాజకీయాలను మొత్తం కూడా పూర్తి స్థాయిలో కూడా దగ్గరుండి పరిశీలించి ఎవరు ఉండాలి, ఎవరు పోవాలి, ఎవరు ఎప్పుడు రావాలి, ఎవరు ఎలా చేయాలి అనేది ఆయన పూర్తి స్థాయిలో ఆయన చక్రంలో నడుస్తుంది. తెలంగాణలో ప్రజాప్రతినిధులు ఎట్లనో కర్ణాటకలో కూడా గంతే. కానీ ఆయనకు రాహుల్ గాంధీకి వాళ్ళ యొక్క అంటే రాహుల్ గాంధీ కుటుంబానికి ఆయనకు మంచి సంబంధాలు అంటే మంచి సంబంధాలు ఉండడంతో పూర్తి స్థాయిలో కూడా ఏంది అంటే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఇక్కడ పరిస్థితులన్నింటినీ కూడా చూస్తారు. ఆయన చేత ఒక రికమెండేషన్. ఇక మూడోది ఏంది అంటే మీరు ఆశ్చర్యపోతారు, ఏంది అంటే ఇది మరో దేశం పేరు. ఇది పూర్తి స్థాయిలో కూడా కెనడా నుంచి రికమెండేషన్ వస్తుంది మంత్రి పదవి కోసం. ఇవన్నీ ఏది అంటే భారతదేశ ఎల్లలు దాటి పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 6 మంత్రి పదవుల కోసం ఇది కెనడా నుంచి పూర్తి స్థాయిలో రాహుల్ గాంధీ గారికి రికమెండేషన్ వస్తుంది. ఇది మూడో అంశం. ఇక నాలుగో అంశం ఏంటంటే మీ అందరికీ తెలిసిన విషయమే కదా, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారతదేశానికి సంబంధించిన ప్రధాని నరేంద్ర మోడీ గారి భారతీయ జనతా పార్టీ నుంచి కూడా ఇంకో ఎమ్మెల్యేకు బీజేపీ పార్టీ నుంచి కూడా కాంగ్రెస్ ఎమ్మెల్యే రికమెండేషన్ కొడతారు. ఐదరారు ఇది ప్రధాని నరేంద్ర మోడీ త్రూ అనుకోవచ్చా, లేకపోతే ఆయన పేరేం పేరు పూర్తి స్థాయిలో పారిశ్రామికవేత్త, ఇది పార్లమెంట్లో రచ్చ జరుగుతుంది కదా, ఆయనకు సంబంధించి మొన్న ఈడీ దాడులు జరిగినప్పుడు కూడా పూర్తి స్థాయిలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆయనను కలిసిండు. పూర్తి స్థాయిలో కలిసిన తర్వాత నేను నమస్తేనే వచ్చిన లిఫ్ట్ కాడ కలిసినా, అంతకు మించి ఏమీ లేదని చెప్తారు కదా, గదే పంచాయతీ. బీజేపీ నుంచి రికమెండేషన్ జరిగింది నాలుగో ఆయనకు. ఇక ఐదో ఆయన పరిస్థితి ఏంది తెలుసా, నేను ఎలాగూ రేవంత్ రెడ్డి టీమే, అవునన్నా కాదన్నా నీ మంత్రి పదవి నానే, ఈయన అయితే కాసుకొని కూకున్నాడు ఓ పెద్ద మనిషి. ఐదో పర్సన్ ఈయన ఒక్కడే రేవంత్ రెడ్డిని నమ్ముకొని ఉన్నాడు. రేవంత్ రెడ్డే పూర్తి స్థాయిలో కూడా ఆయన నాకు పూర్తి స్థాయిలో మంత్రి పదవి ఇస్తాడు అంటూ ఆయన నమ్ముకున్న పరిస్థితి. ఇక ఆరో ఆయన పరిస్థితి ఏంటంటే తెలంగాణ ఇన్ఛార్జిని నమ్ముకున్నాడు. ఆయన గతంలో ఉన్న వాళ్ళు కావచ్చు, ఇప్పటి వాళ్ళు కావచ్చు, ఎవరైనా కావచ్చు, తెలంగాణ ఇన్ఛార్జికి సంబంధించి వీళ్ళు నమ్ముకున్నారు. అంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్న 6 మంత్రి పదవుల కోసం ఏ విధంగా రచ్చ కొనసాగుతుంది అని చెప్పడానికి ఒక ప్రధానంగా కూడా ఈ ఎపిసోడ్ను చూడొచ్చు. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే తెలంగాణ ప్రాంత ప్రజలరా, ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పంచాయతీ ఏ స్థాయిలో ఉన్నది, ఎట్లున్నది అని చెప్పడానికి ఒక సజీవమైన సాక్ష్యం. అంటే కేవలం మంత్రి పదవుల కోసం వీళ్ళు అమెరికా నుంచి కూడా రికమెండేషన్ చేసుకుంటారా, ఇతర దేశాల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి పూర్తి స్థాయిలో కేవలం మంత్రి పదవుల కోసమే రికమెండేషన్ చేసుకుంటున్న పరిస్థితి కనబడుతుంది. సో మొత్తానికి 6 మంత్రి పదవుల కోసం పంచాయతీ ఏ తారాస్థాయిలో ఉన్నదో మీరు చూసిరు. సో రికమెండేషన్లు ఎక్కడి నుండి వచ్చినాయో చూసారు. ఈ తర్వాత ఇంకొక టాపిక్ ఏంటంటే మన మంత్రులు ఉన్నారు కదా, తెలంగాణ మంత్రులు, మన మంత్రుల మధ్య పచ్చిగడ్డ ఎత్తే బగ్గుమంటున్న పరిస్థితి కనబడుతుంది. సరే ఒక్కొక్కటి ఒక్కొక్క కథ, ఒక్కొక్కటి ఒక్కొక్క అంశం, దాన్ని చూసే ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటిసారిగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఏంది అంటే పూర్తి స్థాయిలో బట్టి విక్రమార్క గారి పంచాయతీ. నేనే నెక్స్ట్ ముఖ్యమంత్రి, నేనే కావాలి, పూర్తి స్థాయిలో నా పాదయాత్రతోనే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది అని ఒక భ్రమలో ఉన్న మంత్రి ఎవరన్నా ఉంటారంటే బట్టి విక్రమార్క గారు. సో ఈ విషయాన్ని మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. బట్టి విక్రమార్క గారికి సంబంధించి నెంబర్ 2 అంటే పూర్తి స్థాయిలో పర్సంటేజీ అనే ఒక ఆరోపణతోని పక్కకు జరిపారు. దాని తర్వాత పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి సంబంధించి ఈ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి పంచాయతీ ఏంటన్నా పూర్తి స్థాయిలో నేనే నెంబర్ 2 అంటే ఏకంగా ఎమ్మెల్యేలకు సంబంధించిన అనిరుద్ధ్ ఆధ్వర్యంలో 10 మంది ఎమ్మెల్యేలు పూర్తి స్థాయిలో కూడా రెవెన్యూ శాఖలో భారీగా అవినీతి జరుగుతుంది, దానికి సంబంధించిన ఆధారాలన్నీ నా దగ్గర ఉన్నాయంటూ ఏకంగా తెలంగాణ రాష్ట్రానికి ఇన్ఛార్జికి సంబంధించి ఫైలే పట్టుకొని వెళ్ళిన పరిస్థితి కనబడుతుంది. సో నెంబర్ 2 కూడా అవుట్. ఇక మూడోది ఉత్తమన్న. ఇక ఉత్తమన్న ఎంత అమాయకుడు అంటే పాపం ఉత్తమన్న పూర్తి స్థాయిలో నిజానికి ఒక మాట చెప్పాలి, ఏ మాటకు ఆ మాట చెప్పాలి. ఉత్తమ్ కుమార్ రెడ్డికి సంబంధించి ఆయన సీఎం సీటు కావాలంటే ఈ క్షణం అంటే అధిష్టానం ఇస్తుంది. అయినా కూడా ఆయన ప్రభుత్వంలోనే ఒక మంత్రిగా బాధ్యతలను పూర్తి స్థాయిలో నిర్వర్తిస్తున్న ఒక బాధ్యత కలిగిన మంత్రిగానే ఉండిపోయాడు, అమాయకుడు అయిపోయాడు. ఇక దాని తర్వాత మీ అందరికీ తెలిసిన విషయమే నల్గొండకు సంబంధించిన మరో మంత్రి, ఆయన పేరేం పేరు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు. ఇక కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి సంబంధించి పూర్తి స్థాయిలో ఆయన పరిస్థితి ఏంది, ఏం కథ, నేనే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి పిసిసి అధ్యక్షుని కావాలని
రకరకాలుగా రచ్చ చేసిన వ్యక్తి ఈ వ్యక్తి తర్వాత ఆఖరికి రేవంత్ రెడ్డికి మద్దతు తెలిపిండు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వచ్చింది. ఆ తర్వాత పూర్తి స్థాయిలో కూడా జరిగిన పరిస్థితులను మనం చూసాం. కాంగ్రెస్ పార్టీలో పూర్తి స్థాయిలో మంత్రి పదవితోనే ఆయన సైలెంట్ అయిపోయిన పరిస్థితి కనబడుతుంది. ఇక అప్పుడప్పుడు ఘాటు విమర్శలు చేస్తాడు. ఇక ఏదో జరుగుతుంది ఏదో కథ అంటారు. ఈయన ఎస్ఎల్బీసీకి సంబంధించి నా వల్లనే ఎస్ఎల్బీసీకి సంబంధించి పనులు జరుగుతున్నాయి అన్నారు. ఎస్ఎల్బీలో ఇప్పటి వరకు చనిపోయిన వారి ఆచూకీ లేదు. ఎంత దరిద్రం అంటే తెలంగాణలో ఇప్పటి వరకు కూడా ప్రాణాలు పోయిన పక్క రాష్ట్రాలకు సంబంధించిన వ్యక్తుల ఆచూకీ గల్లంతైందంటే ఇంతకంటే దరిద్రం ఇంకోట్లేదు. ఇది ఈయన మూటగట్టుకున్న పరిస్థితి. ఇక ఏది ఈ మన కొండా సురేఖ, ఈ సురేఖకు సంబంధించి పూర్తి స్థాయిలో పరిస్థితి ఏంటంటే అనేక రకాలుగా సోషల్ మీడియాలో కాంట్రవర్సీకి కేర్ ఆఫ్ అడ్రస్గా మారిపోతుంది. ఒకసారి ఇన్స్టా లైవ్లకు సంబంధించి వాళ్ళ కుటుంబ సభ్యులకు సంబంధించిన దావత్ విషయంలో, ఆ తర్వాత పూర్తి స్థాయిలో కూడా వాళ్ళ ఏది అక్క కొడుకో అల్లుడు కొడుకో ఎరవ నాటికల్లో పూర్తి స్థాయిలో కూడా ఉద్యోగం కావాలనే వీడియో వైరల్ కావడం, ఆడియో వైరల్ కావడం, ఇలా పూర్తి స్థాయిలో కాంట్రవర్సీకి కేర్ ఆఫ్ అడ్రస్గా మారిపోయింది మన కొండ సురేఖ. ఇక మిగిలింది ఎవరు? సీతక్క. ఇక సీతక్కకు సంబంధించి పెద్ద చెప్పనవసరం లేదు. మొట్టమొదటిసారిగా మంత్రి పదవిలోకి రాగానే ఇసుక మాఫియా అంటూ పూర్తి స్థాయిలో కూడా ఆరోపణలు ఎదుర్కొన్నది. ఆ తర్వాత నిన్నటి ఎపిసోడ్కు పూర్తి స్థాయిలో కూడా గతంలో కరోనా సమయంలో చేసింది అంతా ఉత్తదే. ఎందుకంటే నిన్నటితోనే క్లారిటీ అయిపోయింది. ముసుగు తొలగిపోయింది. నిజం చెప్పాలంటే ముసుగు తొలగిపోయింది. మంత్రి పదవి లేనప్పుడే అంత సేవ చేసిన వ్యక్తి మంత్రి పదవిలో వచ్చినప్పుడు అద్భుతంగా పనిచేయాలి. అలాంటిది మంత్రి పదవి వచ్చిన తర్వాత కూడా అద్భుతంగా పని చేయకుండా పూర్తి స్థాయిలో ప్రాణాలు పోతుంటే బాయ్ బాయ్ అని చెప్పుకుంటూ పోవడంతో తెలంగాణ ప్రాంత ప్రజలకు అర్థమైపోయింది. ఇక నెక్స్ట్ ఎవరు? జూపల్లి. ఇక జూపల్లికి సంబంధించిన పంచాయతీ ఏంది? ఆయన నియోజకవర్గానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఎన్ని హత్యలు జరుగుతున్నాయో చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. దాంతోపాటు జూపల్లికి సంబంధించి ఆయన ఇతర రాష్ట్రాలకు సంబంధించి మహారాష్ట్ర, మధ్యప్రదేశ్కు సంబంధించిన బ్రాండ్ల విషయంలో ఇప్పటికే ఏ విధంగా ఆయన కాంట్రవర్సీకి కేర్ ఆఫ్ అడ్రస్గా మారిపోయిండో మనందరం కూడా చూసాం. కాంట్రవర్సీకి కేర్ ఆఫ్ అడ్రస్గా బలైపోయిన పరిస్థితి కనబడుతుంది. ఇక ఇంకెవరన్నా మిగిలిన అంటే ఇక మన రేవంత్ అన్న గురించి చెప్పాలంటే పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన మొదటి రోజు నుంచి కూడా తన మార్కు చూపెడతారు అంటే తన మంత్రివర్గం పూర్తి స్థాయిలో సపోర్ట్ చేయకపోవడం, తన పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు సపోర్ట్ చేయకపోవడం, అదేవిధంగా అధిష్టానం సపోర్ట్ ఉన్నప్పటికీ కూడా అధిష్టానం నుంచి పంపించిన దూతల సపోర్ట్ లేకపోవడంతో అంతర్గత కుమ్ములాట మొదలైన పరిస్థితి కనబడింది. సో దీంట్లో భాగంగా పూర్తి స్థాయిలో కూడా ఈ పంచాయతీ మంత్రులకు సంబంధించిన కొట్లాట ఇగో ఇట్లున్నది. సో మంత్రులందరూ కూడా పేరుకు మాత్రమే మంత్రులు, వీళ్ళందరూ జిరాక్సులు అని నేను అనను, కానీ తెలంగాణ ప్రాంత ప్రజలు అంటున్నారు. సో ఇక్కడ ఇతర రాష్ట్రాలు, దేశాల నుంచి రికమెండేషన్ అయినాయి. ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా మంత్రుల పరిస్థితి ఏందో అయిపోయింది. ఇక కాంగ్రెస్ పార్టీ అంటే ఏంది? కాంగ్రెస్ ఎవరో నేను ఎక్కడో రీల్లో చూసిన, ఎవరో ఆయన పీఠాని అంటే ఎవరో సనాతన ధర్మం కోసం పోరాడుతున్నా అని చెప్తాడు. ఆ స్వామి చెప్పిండు కాంగ్రెస్ అంటే ఖాన్ అంటే అది ముస్లింల పార్టీ అని ఆయన ముద్రేసేసిండు. నేను ఎన్నో రీల్లో చూసినది, ఆయన పేరు కూడా నాకు సరిగ్గా తెలియదు. సో రీల్లో చూసిన ఆయన ఖాన్ అంటే కాంగ్రెస్ అన్నాడు. భారతీయ జనతా పార్టీ అంటే ప్రజల కోసం అని చెప్పిండు. తెలంగాణ రాష్ట్రం అంటే తెలంగాణ రాష్ట్రం అంటే ఇక్కడే రాష్ట్రానికి సంబంధించిన పార్టీ అని ఆయన ఏదో విభజించి చాలా క్లారిటీగా చెప్పిండు. అది తర్వాత చెప్దాం. అయితే ఈ కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కుమ్ములాట ఏ స్థాయిలో మొదలైందంటే ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా చూడుర్రి, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ఈ ఇన్ఛార్జీల పర్వం ఎట్లా కొనసాగిందంటే గతంలో దీపాదాస్ మున్సి వచ్చింది. పూర్తి స్థాయిలో పాపం మా నీలం మధుకు సంబంధించిన అమాయకుడు, ఆయనకు ఎమ్మెల్సీ ఇప్పిస్తా అన్నది, మంత్రి పదవి ఇప్పిస్తా అన్నది జంప్ అయిపోయింది. ఇప్పటివరకు ఆయన ఎన్నిసార్లు ఫోన్ చేసినా అది ఉలుకు లేదు పలుకు లేదు, స్విచ్ ఆఫ్ వస్తుందట. ఈయన పరిస్థితి అగమ్య గోచరంగా మారిపోయింది. వెనక గొయ్యి ముందు నొయ్యి అన్నట్టుగా పరిస్థితి మారిపోయింది. ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్లో ఏం చేయాలో అర్థం కావలేదు. సొంత నియోజకవర్గానికి సంబంధించి కుమ్ములాట మొదలైంది. పూర్తి స్థాయిలో కూడా ఆయన అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి కనబడుతుంది. ఇక ఈ ఇన్ఛార్జ్ అది అయిపోయినాక ఎవరు వచ్చి మీనాక్షి నటరాజన్, రాష్ట్రానికి సంబంధించి మీనాక్షి నటరాజన్ రావడంతో ఏది రాహుల్ గాంధీకి సంబంధించిన టీంలో అత్యంత కీలకమైన వ్యక్తి అంటూ ఒక రకంగా చెప్పాలంటే మీనాక్షి నటరాజన్ విషయంలో ఈ మీనాక్షి నటరాజన్ అత్యంత కీలకమైన క్రియాశీల అంటే పూర్తి స్థాయిలో కూడా ఒక మాటలో చెప్పాలంటే ఈమె వచ్చింది ఇక మార్పు వస్తుంది అన్నట్టుగా మామూలుగా బిల్డప్ ఇయ్యలే. బిల్డప్ అంటే ఆమెనంటలేను, తెలంగాణ కాంగ్రెస్కు సంబంధించిన నేతలు ఇక సోషల్ మీడియాలో మొత్తం ఇక డబ్బా కొట్టడం స్టార్ట్ చేసిరు. మీనాక్షి నటరాజన్ వచ్చిన తర్వాత ఏది ఆ డబ్బా భజన బిల్డప్లు అన్ని పూర్తి స్థాయిలో భజనలు ఇక చేసుడు రకరకాలుగా జరిగిపోయినాయి. దేంట్లో సోషల్ మీడియాలో చాలా బాధ అనిపించింది నాకు.
ఒక రాష్ట్రానికి సంబంధించి పూర్తి స్థాయిలో సరే రాహుల్ గాంధీ వచ్చిందంటే ఒక అర్థం ఉన్నది, ఆ పార్టీకి సంబంధించి వారసత్వ కుటుంబానికి సంబంధించిన వ్యక్తి. సరే సోనియా గాంధీ వచ్చిందంటే ఓ అర్థం ఉన్నది, సరే మల్లికార్జున ఖర్గే వచ్చిందంటే ఓ అర్థం ఉన్నది, ప్రియాంక గాంధీ వచ్చిందంటే అర్థం ఉన్నది. అంటే ఇంతకుముందున్న ఇన్ఛార్జీలకు ఇప్పుడున్న ఇన్ఛార్జికి ఏంది, కాంగ్రెస్ పార్టీని గాడిలో పెట్టాలి వీళ్ళు. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉన్నదో ఆ కాంగ్రెస్ పార్టీని పూర్తి స్థాయిలో గాడిలో పెట్టాలి. ఇన్ఛార్జ్ అంటే దేనికి ఇన్ఛార్జ్, పార్టీకి ఇన్ఛార్జ్, ఆమె ప్రభుత్వానికి ఇన్ఛార్జ్ కాదు. వీళ్ళు ఏం చేసిల్లంటే ఒక గవర్నర్ వచ్చినట్టుగా రిసీవ్ చేసుకుంటారు, లేకపోతే ఒక కేంద్ర మంత్రి వచ్చినట్టుగా రిసీవ్ చేసుకుంటారు. ఊరిని ప్రభుత్వం అంతా పోయి అక్కడ మోకరిల్తుంది. ఎంత ఇజ్జత్ పోయే పని, ఎంత ఘోరం ఇది, ఎంత అన్యాయమైనట్టు అయిపోయింది. సరే మొత్తానికి మేడం రంగంలోకి దిగింది. వచ్చిన తర్వాత ఇక సమీక్షలు అన్నది, సమావేశాలు అన్నది, పూర్తి స్థాయిలో ఆడంబరాలంటే నాకు ఇష్టం ఉండదు, మీరు రకరకాలుగా చేయొద్దంటూ రకరకాలుగా హుకుంలు జారీ చేసింది, అన్నీ అయిపోయింది. కట్ చేస్తే సీను తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన సచివాలయం 4 కోట్ల మందికి సంబంధించిన పరిపాలనా వ్యవస్థ ఏదైతే ఉన్నదో అక్కడ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రికి సంబంధించిన భట్టి విక్రమార్క గారి ఛాంబర్లో ప్రత్యక్షమైంది. అరే ఇది ఎక్కడి పంచాయతీ బై, వాళ్ళ పార్టీని పటిష్టపరచుకోవడానికి గాంధీ భవన్ ఉన్నది, మరి సెక్రటరియట్లో ఏం పని, అసలు సెక్రటరియట్కు వీళ్ళు పోవాల్సిన అవసరం ఏమున్నది, సెక్రటరియట్లో వీళ్ళకి ఏం పని అని ఆరాధీసే ప్రయత్నం నేను మొదలుపెట్టిన. ఇక అప్పుడు మొదలైంది అసలు కథ ఏంది, అసలు లక్షణం ఏంది అనేది అప్పుడు మొదలైన తర్వాత అసలు అర్థం కాని విషయం ఏంటంటే తెలంగాణ సమాజం మొత్తం కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే అసలు వీళ్ళు పూర్తి స్థాయిలో ఎందుకు ఇంతలా పూర్తి స్థాయిలో కూడా ఒక రాష్ట్రానికి సంబంధించిన ఇన్ఛార్జ్ చేస్తే ఇంత ప్రమోషన్ ఎందుకు చేస్తున్నారు, ఆ అవసరం ఏంది అనేది కూడా ఆలోచించాల్సిన విషయం. వాళ్ళ పార్టీని భవిష్యత్తులో ఏంటంటే వాళ్ళ పార్టీకి సంబంధించి పటిష్టం చేసుకోవడం, వాళ్ళ కార్యక్రమాలు చేయాలి. ఇక వీళ్ళు వచ్చిన తర్వాత పాపం మా రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారికి తలనొప్పిగా మారిపోయింది. పాపం ఆయనను ఎట్లా అంటే ఊపిరి ఆడనిత్తలేరండి. ఇటు మంత్రులేమో ఓ పక్కన, ఎమ్మెల్యేలు ఇంకో పక్కన, ఇన్ఛార్జి ఇంకో పక్కన, వెనుకనేమో కార్యకర్తలే, ఇటు పక్కనేమో పూర్తి స్థాయిలో ప్రభుత్వాన్ని నడపాలని అధికారులు. ఆయన చుట్టుముట్టి అష్టదిగ్బంధనం చేసి పడేసారు. ఇక ముఖ్యమంత్రి గారు ఎటు పోదామన్నా ఏం చేద్దామన్నా అష్టదిగ్బంధంలో అయిపోయాడు. అష్టదిగ్బంధంలో చిక్కుకున్న తర్వాత ఇక ముఖ్యమంత్రి గారిని ఏం చేయమంటారు, ఏం చేయలేని పరిస్థితి అయిపోయింది. అయితే దీంట్లో భాగంగా ఈ షాడోల పంచాయతీ ఏందో ఒక్కసారి ఇదంతా చూద్దాం. కాంగ్రెస్లో అంటే ఇప్పటి వరకు మీనాక్షి నటరాజన్ చూసిళ్ళు, దీపాదాస్ మునిషిని చూసిళ్ళు. ఇప్పుడు నేను చెప్పబోయే వ్యక్తి కొత్త వ్యక్తి. వీళ్ళని ఏఐసిసికి సంబంధించిన వాళ్ళు లేకపోతే ఇతరత్ర ఎవరు నియమించలే, తాను మాత్రమే వ్యవహరిస్తున్నారు అనేది పంచాయతీ. ఒకసారి చూద్దాం. కాంగ్రెస్లో షాడో ఇన్ఛార్జ్, ఆయన కనుసన్నలలోనే పార్టీ సమీక్షలు, నటరాజన్ కన్నా ఎక్కువ హడావిడి, వివరాలు ముందు ఆయనకే ఇవ్వాలని కండిషన్, ఆ తర్వాతే ఇన్ఛార్జితో రివ్యూ మీటింగ్స్, అసహనం వ్యక్తం చేస్తున్న నేతలు. ఇది కథ. టీ కాంగ్రెస్లో ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకున్నాయని అధికార పార్టీలో చర్చ జరుగుతుంది. పార్టీలో కీలక నేత షాడో ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. కొన్ని రోజులుగా ఆయన హడావిడి ఎక్కువైందని పార్టీ నేతలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ హైదరాబాద్లో కాలు పెట్టినప్పటి నుంచి తిరిగి ఢిల్లీ వెళ్లే వరకు కూడా సదర్ లీడర్ చేస్తున్న హంగామా అంతా ఇంత కాదనే చర్చ కొనసాగుతుంది. సో ఏఐసిసికి సన్నిహితంగా ఉన్నారనే కారణంతో ప్రతి రివ్యూలో ఆయన కూర్చుంటున్నారని మండిపడుతున్నారు. ఒకటి, ఏఐసిసి ఆదేశాల సొంత నిర్ణయాల, ఢిల్లీ నేతలో సన్నిహితంగా ఉండే ఆ లీడర్ పిసిసి వ్యవహారాలలో జోక్యం చేసుకోవాలని ఏఐసిసి ఆదేశించిందా, లేక ఇక్కడ పార్టీ వ్యవహారాలలో పట్టు సాధించాలనే తాపత్రయం పడుతున్నారా అనేది చర్చ జరుగుతుంది. ఇటీవల మీనాక్షి నటరాజన్ రాష్ట్ర పర్యటనలో ఆయన హడావిడి ఎక్కువైందని విమర్శలు వినబడుతున్నాయి. నటరాజన్ పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా పార్టీ సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇది ఇలా ఉండగా నటరాజన్ కన్నా ముందే సిగ్మెంట్ నేతలతో సదర్ లీడర్ సమావేశం అవుతున్నారు. పార్టీ పరిస్థితులపై ఆరా తీస్తున్నారా, ఆ వివరాల ఆధారంగానే మీనాక్షి నటరాజన్ రివ్యూ చేస్తున్నట్లుగా తెలుస్తుంది. ముందు ఆ లీడర్ మాతో మీటింగ్ పెట్టిండు, ఆయన ఏం అడిగిండో ఏం చెప్పాడో ఇన్ఛార్జి కూడా సరిగ్గా అవే వివరాలు అడిగారు, అవే అంశాలపై సూచనలు చేస్తారని ఓ రివ్యూ మీటింగ్కు హాజరైన నేత వివరించారు. దీంతో మీటింగ్కు వచ్చిన నేతలు ఆ లీడర్కు షాడో ఇన్ఛార్జి పేరు పెట్టి ఆయన హడావిడి ఎక్కువైందంటూ కూడా చర్చించుకుంటున్న పరిస్థితి కనబడుతుంది. ఇక వలస నేతలకు షాక్ ఇచ్చేలా కామెంట్స్ అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఇక ఈ పంచాయతీ కూడా కాస్తంత కథం చేసే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఈ వలస నేతలకు సంబంధించి కూడా ఆల్రెడీ అయిపోయింది. ఎందుకంటే పూర్తి స్థాయిలో కూడా షాడో ఇన్ఛార్జికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏంది అంటే ఈ ఇన్ఛార్జీలతోని అనేక రకాలుగా కూడా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనబడుతుంది ఎక్కడికక్కడ. సో పూర్తిగా కూడా ఎందుకంటే ఇక్కడ ఇన్ఛార్జికి సంబంధించి ఇక చూడరు
సదర్ లీడర్ వల్ల పార్టీకి మంచి జరిగితే పర్లేదు, కానీ కీడు జరిగితే అందరికీ నష్టమేననే ఆందోళన క్యాడర్లో మొదలైంది. ఇటీవల జరిగిన పార్లమెంట్ నియోజకవర్గాల సమీక్షా సమావేశంలో సదరు షాడో ఇన్ఛార్జ్ తీరు ఇబ్బందికరంగా మారిందని నేతలు వాపోతున్నారు. పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇతర పార్టీల నుంచి చాలామంది కాంగ్రెస్లో చేరారు. అలాంటి వారి పట్ల సమీక్ష సమావేశంలో షాడో ఇన్ఛార్జ్ చిన్నచూపు చూసేలా వ్యవహరిస్తున్నారని విమర్శలు వినబడుతున్నాయి. నామినేటెడ్ పదవులు కొత్తగా వచ్చిన వారికి ఇవ్వం, 5 ఏళ్లు పార్టీలో ఉన్నోళ్ళకే ఇస్తాం, లోకల్ బాడీ ఎన్నికలలో వలస లీడర్లకు టికెట్ ఇవ్వం, పాత నేతలకే ఇస్తాం అని ముఖం మీదే చెప్పేయడంతో వలస నేతలకు షాకు గురైనట్లుగా తెలుస్తుంది. ఇదే విషయం మీనాక్షి నటరాజన్ సైతం చెప్పడంతో కాంగ్రెస్ పార్టీలో ఎందుకు చేరామా అనే వలసవాద నేతలకు సంబంధించి పూర్తి స్థాయిలో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎవడు బొమ్మన్నాడు, ఎందుకు వచ్చిన కట్టం వీళ్ళకు? మంచిగా బీఆర్ఎస్ పార్టీలుండే, బీజేపీలుండే, ఇతరత్ర పార్టీలుండే, సంబురంగా ఉండే, కానీ ఏమైపోయింది ఈరోజు పూర్తి స్థాయిలో కూడా ఆగం శివరాత్రి అయిపోయిన పరిస్థితి కనబడుతుంది. కనీసం వాళ్ళ దేకెటోళ్ళు ఉన్నారా ఆ పార్టీలు అంటే లేని పరిస్థితి కనబడుతుంది. ఇక నటరాజన్ను తప్పుదోవ పట్టించారా? కంచగచ్చిబౌలి భూముల వివాదాన్ని పరిష్కరించేందుకు హైదరాబాద్కు వచ్చిన నటరాజన్ అన్ని వర్గాలతో సమావేశమై వివరాలు సేకరించారు. కానీ సంప్రదింపుల ప్రక్రియ 4 గోడల మధ్యలో కాకుండా పబ్లిక్గా నిర్వహించడంపై విమర్శలు వచ్చాయి. సెక్రటరియట్కు వెళ్లి మంత్రులతో సమావేశమయ్యారు. దీంతో పార్టీ ఇన్ఛార్జ్ ప్రభుత్వ వ్యవహారాలలో జోక్యం చేసుకుంటున్నారని విపక్షాలు విమర్శించాయి. అలాగే హెచ్సియు విద్యార్థులకు సంబంధించి సమావేశమయ్యేందుకు యూనివర్సిటీకి వెళ్లడం సరికాదని, ఏదైనా హోటల్లో లేదా గెస్ట్ హౌస్లో పిలిపించి మాట్లాడితే బాగుండేదని కామెంట్స్ వినిపించాయి. ఈ విషయంలో నటరాజన్కు సదర్ షాడో ఇన్ఛార్జ్ తప్పుదారి పట్టించారనే అనుమానాలు పార్టీ నేతలలో వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే ప్రభుత్వ వ్యవహారాలలో తాను జోక్యం చేసుకోనని, పార్టీ విషయాలు మాత్రమే పర్యవేక్షిస్తానని బాధ్యతలు తీసుకున్న కొత్తలోనే మీనాక్షి స్పష్టం చేసినట్టుగా నేతలలో ఏది చర్చ జరుగుతుంది. ఇక పట్టు కోసం లాబింగ్, చట్ట సభ ఎన్నికలలో పోటీ చేసిన సదర్ లీడర్ షాడో ఇన్ఛార్జ్ ఓటమి పాలయ్యారు. దీంతో పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి కోసం ఏఐసీసీ లీడర్ల వద్ద తీవ్రంగా లాబింగ్ చేస్తున్నట్లుగా ప్రచారం సాగుతుంది. వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఇవ్వడం పెద్ద సమస్య కాదని, కానీ పార్టీ వ్యవహారాల బాధ్యతలను సైతం తనకే అప్పగించాలని ఆయన పట్టుబడుతున్నట్లుగా ప్రచారం సాగుతుంది. ఆ బాధ్యతలు అప్పగిస్తే ఆయన చెప్పినట్లుగానే పార్టీ కార్యక్రమాలు ప్లాన్ చేయాల్సి ఉంటుంది. ఇది ఇక్కడ కీలక నేతలకు ఇష్టం లేదని పార్టీ వర్గాలలో టాక్. దీంతో సదరు లీడర్ను తనకు ఢిల్లీ నేతలతో ఉన్న పరిచయాలను పీసీసీలో పట్టు కోసం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నట్టుగా ప్రచారం జరుగుతుంది. పార్టీలోకి కొత్తగా వచ్చిన నేతల ముందు నేను మామూలు లీడర్ను కాదు, ఢిల్లీ స్థాయిలో నాకు పలుకుబడి ఉందని గొప్పలు చెప్పుకునే ప్రయత్నాలు చేస్తున్నారనే విమర్శలు కూడా వస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇక ఫైనల్గా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పరిపాలన చేయరా నాయన అంటే ఈ షాడో పంచాయతీ అయిపోతుంది. సో కాంగ్రెస్ పార్టీ ఏం జరుగుతున్నదన్నా, ఒకటి మీనాక్షి నటరాజన్తోనే ఆల్రెడీ పంచాయతీ తల ప్రాణం తూకకొచ్చింది. అంతకుముందు దీపాదాస్ మున్షి విషయంలో కాంగ్రెస్ పార్టీ పంచాయతీ గట్లనే అయిపోయింది. దాంతోపాటు ఇప్పుడు ఏమైపోయింది, మంత్రుల విషయంలో గదే పంచాయతీ ఉన్నది, తర్వాత ఎమ్మెల్యేల విషయంలో గదే పంచాయతీ అని. ఇప్పుడు కొత్తగా కాంగ్రెస్ పార్టీలో పుట్టుకొచ్చిన షాడో ఇన్ఛార్జ్. ఈ షాడో ఇన్ఛార్జ్ ఏంది అంటే ఏతులెంకడ అంటారు చూడు మన ఊళ్ళో, అరే వీనికి ఏతులు ఎక్కువ ఉన్నాయిరా భయ్, ఏం ఏతులరా ఏం డప్పాలరా అంటారు చూడు, గది పరిస్థితి అయిందని ఆ పార్టీకి సంబంధించిన నేతలు పూర్తి స్థాయిలో ఆందోళన వ్యక్తం చేయడంతో పాటు అసహనాన్ని కూడా వ్యక్తం చేస్తున్నారట. అంటే కాంగ్రెస్ పార్టీ పరిపాలన తక్కువ, వాళ్ళ పార్టీకి ఇప్పుడు పరిపాలన చక్కగా చేసిందంటే ఎక్కడ వేసిన గొంగడికి అక్కడనే ఉన్నది. పోనీ వాళ్ళ పార్టీని ఏమైనా పూర్తి స్థాయిలో మంచి చేసిందంటే వాళ్ళ పార్టీలో కూడా కుక్కలు చింపిన ఇస్తారాక అయిపోయింది. సో ఇక్కడ షాడో ఇన్ఛార్జీలతోనే కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో ఆగమాగం అయిపోతుంది తప్ప ఈ తెలంగాణ ప్రాంత ప్రజలకు వాళ్ళ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలకు ఏమన్నా చేసిందంటే ఏమీ చేయని పరిస్థితి. సో అంతర్గత కుమ్ములాటలు ఏ స్థాయిలో ఉన్నాయి అని చెప్పే ప్రయత్నం అయితే చేశాను. ఇది వాస్తవమైన విషయం. సో ఈ షాడోకు సంబంధించిన ఇన్ఛార్జి ఎవరు ఏం కథ అనేది మనం ఆరా తీసే ప్రయత్నం చేద్దాం. ఇక మరో అంశం ఏంది, తెలంగాణ రాష్ట్రం అంటే 12 సంవత్సరాలు 10 సంవత్సరాలు పూర్తి స్థాయిలో పరిపాలన చేసి 14 సంవత్సరాల పోరాటంలో ఉండి నిరంతరాయంగా నిరాటకంకంగా పూర్తి స్థాయిలో కూడా రాష్ట్ర ఏర్పాటే లక్ష్యంగా ముందుకు కొనసాగిన బీఆర్ఎస్ పార్టీ, నాటి తెలంగాణ రాష్ట్ర సమితి, నేటి భారత రాష్ట్ర సమితి, కేసీఆర్ సారథ్యంలో పూర్తి స్థాయిలో కూడా అన్ని రకాలుగా కూడా తెలంగాణ రాష్ట్ర సాధన కోసమై సబ్బండ వర్గాలను ఏకం చేసి రాష్ట్రాన్ని సాధించిన పార్టీ ఏదైనా ఉంది అంటే తెలంగాణ రాష్ట్ర సమితి. అది అందరికీ తెలిసిన విషయమే. ఈ తెలంగాణ రాష్ట్ర సమితికి సంబంధించి పూర్తి స్థాయిలో 25వ వసంతంలో అడుగు పెడుతున్న సందర్భంగా వరంగల్లో రజతోత్సవ సభ నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించి ఉమ్మడి జిల్లాలకు సంబంధించిన కీలక నేతలందరూ కూడా పూర్తి స్థాయిలో సమీక్షా సమావేశం నిర్వహిస్తున్నారు. ఉమ్మడి జిల్లాకు సంబంధించిన నేతలందరూ కూడా, అప్పటి ఉద్యమకారులందరూ కూడా
ఏకతాటిపైన నిలబడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన బీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావుతో పూర్తిస్థాయిలో సమావేశమై అక్కడ జరుగుతున్న పరిస్థితులు సభా వేదికకు సంబంధించి దాంతోపాటు అక్కడ పూర్తిస్థాయిలో ఎలా జరుగుతుంది ఏంటి అంటూ కూడా ఆరా తీసే ప్రయత్నం చేశారు. ఎంతమంది వస్తారు, ఎలా ఉంటుంది అనేది రివ్యూలు జరిగినాయి. కానీ ఆసక్తికరమైన విషయం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఇలా కూడా నేను పుల్ల పెడతా అనే కాడికి వచ్చింది. కాంగ్రెస్ పార్టీ ఎంత అధ్వానంగా తయారైందంటే నిజంగా ఒక ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు విపక్షాలకు వాళ్ళ కార్యక్రమాలను వాళ్ళని చేసుకొనియాలి. ఎందుకంటే విపక్షాలకు సంబంధించి ధర్నాలు చేస్తే, రాస్తారోకలు చేస్తే, నిరసనలు చేస్తే, దాంతోపాటు వాళ్ళ పార్టీకి సంబంధించి ఆవిర్భావ వేడుకలు కానీ వాళ్ళ పార్టీకి సంబంధించిన ఏదైనా మంచి కార్యక్రమాలు వాళ్ళు చేసుకుంటారు వాళ్ళ అంతర్గత పార్టీకి సంబంధించి. ఇవాళ వరంగల్ జిల్లాలో ఏం జరుగుతున్నది, వరంగల్ జిల్లాకు సంబంధించి అసన్పర్తి పక్కనే ఎలకతుర్తి అనే కాడ వరంగల్ 25 ఏళ్ల ప్రస్థానానికి సంబంధించి ఏది రజతోత్సవ సభ జరుగుతుంది. ఈ రజతోత్సవ సభ దేనికోసం జరుగుతున్నది అంటే 25వ వసంతంలో అడుగు పెడుతున్న సందర్భంగా తెలంగాణ రాష్ట్రం పూర్తి స్థాయిలో ఒక రాష్ట్రాన్ని తీసుకొచ్చిన పార్టీగా 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రాన్ని అధికారంలో ఉంచిన పార్టీగా గొప్ప పేరుంది. తెలంగాణ రాష్ట్ర సమితి అంటే తెలంగాణ ప్రాంత ప్రజలను విడదీయలేని పార్టీ. కేసీఆర్ అంటే తెలంగాణ రాష్ట్రానికి ఒక ఎమోషన్. అలాంటి పార్టీకి సంబంధించి వీళ్ళు ఏర్పాటు చేసుకుంటుంటే ఇక ఈ లంగల పని దొంగల పని ఏంది అని మా గండ్ర వెంకటరమణారెడ్డి అన్నకు కోపం వచ్చిందండి. ఇక చూడుర్రి ఎంత దారుణమంటే ఇక్కడ ఒకసారి చూడుర్రి, దీని వెనుక ఆల్రెడీ వరంగల్కు సంబంధించి రజతోత్సవ సభలలో పూర్తి స్థాయిలో కూడా రావాలి అంటూ అన్ని రాశీలు ఎలకతుర్తి ఎక్స్ రోడ్ వరంగల్ అని చెప్పేసి పూర్తి స్థాయిలో దీని రాశీలు. దీన్ని ఏం చేసిళ్ళు అంటే వీళ్ళు రాతలు చెప్పేసి ఆర్టీసీ బస్సులో అందరికీ ఉచిత బస్సు సౌకర్యం కల్పించిన సీఎం రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞతలు అంటూ గండ్ర సత్యనారాయణ ఈయన రాసుకున్నాడు. ఇక ఒక్కసారి ఈ విషయాన్ని మనం లోతుగా చర్చించాలి. ఎందుకంటే రాత చెరిపి రోత పని కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేస్తాం అని ప్రకటించిన కాంగ్రెస్ నాయకులు ఇదిగో ఇక్కడ బీఆర్ఎస్ వాల్ రైటింగ్ను చెరిపే పనిలో పట్టారు. ఈ నెల 27న బీఆర్ఎస్ రజతోత్సవ సభకు తరలి రావాలన్న పిలుపుతో బీఆర్ఎస్ ఊరూరు వాల్ రైటింగ్ చేస్తున్నది. జయశంకర్ భూపాల్పల్లి జిల్లా రేగొండ సమీపంలోని హైవే పక్కన కల్వర్టులకు బీఆర్ఎస్ రజతోత్సవ సభ వాల్ రైటింగ్ను మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి పేరిట రాయించగా కాంగ్రెస్ నాయకులు దానిపై వైట్ పెయింట్ వేయించారు. పైగా ఉచిత బస్సు ప్రయాణంతో ప్రచార రాతలు రాసి తమ అక్కస్సును వెళ్ళగక్కున్నారు. అటుగా వెళ్తున్న మాజీ ఎమ్మెల్యే గండ్ర దాన్ని చూసి కాంగ్రెస్ నేతలపై మండిపడ్డారు. తమ సహనాన్ని పరీక్షించవద్దని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఇగో గిడ కనబడుతున్నాడు చూడురు, ఒకసారి మీరు అందరూ కూడా చూడాలి. గండ్ర వెంకటరమణారెడ్డి పేరుకు మాత్రమే గండ్ర వెంకటరమణారెడ్డి తన అసహనాన్ని గనక కట్టడి చేస్తే మాత్రం ఆ అసహనాన్ని కాస్త ఆగ్రహంగా మారితే దాన్ని ఎవరు తట్టుకోలేరు. గండ్ర వెంకటరమణారెడ్డి ఏమైనా తప్పు చేసిండానే? గండ్ర వెంకటరమణారెడ్డి 25వ రజతోత్సవ సభకు సంబంధించి వాల్ రైటింగ్ చేస్తా అంటే ఎంత శిల్లరమాలిన పనులండి ఈ కాంగ్రెస్ వాళ్ళే. గింత ఇజ్జత్ తీసుకునే పని నేనేడ చూలే. ఆర్టీసీ బస్సు ప్రజలందరికీ ఉచితంగా కల్పించిన సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞత. ఏవలే గండ్ర సత్యనారాయణ ఏమయ్యా గండ్ర సత్యనారాయణ తెలంగాణ రాష్ట్రంలో పూర్తి స్థాయిలో ఒక నెలలో రాష్ట్రానికి సంబంధించిన ఆర్టీసీ మీరు చెప్పే రోడ్డు ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ ఆర్టీసీకి సంబంధించిన ఆదాయం ఎంత వస్తుందో ఒకసారి లెక్కలు చెప్తావు గండ్ర సత్యనారాయణ గారు. అదేవిధంగా ఆర్టీసీ లాభాలలో నడుస్తుందా, ఆర్టీసీ లాభాలలో నడుస్తలేదో చెప్తావా గండ్ర సత్యనారాయణ గారు. అదేవిధంగా మీరు ఇస్తున్న ఈ ఆర్టీసీ బస్సులో ఏంది జుట్టు పట్టుకొని కొట్టుకున్నారు, బ్రష్లు వేసుకున్నారు, పూలు అల్లుకున్నారు, కూరగాయలు అమ్ముకున్నారు, దాంతోపాటు మొగోళ్ళకు సీటు లేక అల్లాడిపోతున్నారు. సమయానికి బస్సులు రాక కూడా అల్లాడిపోతున్నారు. గండ్ర సత్యనారాయణ గారు మీరు ఆర్టీసీ బస్సు గురించి రాతలు రాసే ముందు 3 సమాధానం చెప్పాలి. ఈ తెలంగాణ రాష్ట్రంలో పూర్తి స్థాయిలో ఆర్టీసీ ఉచిత ప్రయాణం వల్ల లాభం జరిగింది ఎంత, ఆర్టీసీ ఉచిత ప్రయాణం వల్ల ప్రభుత్వం మీద భారం పడుతున్నది ఎంత, ఆర్టీసీ ఉచిత ప్రయాణం వల్ల ఆర్టీసీ కార్మికులకు సంబంధించి వాళ్ళ జీవితాల మీద ఎంత ఎఫెక్ట్ పడుతున్నదో ఒకసారి. ఎలక్ట్రికల్ బస్సులు తీసుకే ఆర్టీసీకి సంబంధం లేకుండా చేసిర్రు. ఏంది ప్రభుత్వంలో విలీనం చేస్తామన్న ఆర్టీసీకి సంబంధించి ఇప్పటి వరకు జాడపత్తలేని పరిస్థితి. దాంతోపాటు దీని మీద వాల్ పెయింటర్లు రాస్తున్నారట. అరే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి రజతోత్సవ సభ గురించి వాళ్ళు రాస్తే ఏంది ఇది గండ్ర సత్యనారాయణ గారు ఏందండి మీరు అసలు ఈ రోత పనులు ఏంది? ఏ ఆనవాళ్ళు కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తారా? ఏ ఆనవాళ్ళు లేకుండా చేస్తారు? మీరు ఏం చేయగలుగుతారు కేసీఆర్ ఆనవాళ్ళు? నేను చెప్తున్నా కదా కేసీఆర్ స్నానం చేస్తా అంటే ఇట్లా రాలిపోయిన ఇంటికంతా కాదు. ఇగో ఇట్లా అంటాడు మా కేసీఆర్, ఇగో ఇట్లా అంటాడు, కథం అయిపోతుంది. కేసీఆర్ ఆనవాళ్ళు చేసుకుంటే ఎవరి తరం కాదురా నాయన. మీ తాతల ముత్తాతలు దిగొచ్చినా కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేయడం అనేది అసాధ్యం. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో యనుమల రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడిందంటే కేసీఆర్ పుణ్యమే. కేసీఆర్ అనే వ్యక్తి తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకురావడం వల్లనే ఆయన ముఖ్యమంత్రి అయిండు. ఈరోజు వీళ్ళు పరిపాలన చేస్తున్నది కల్వకుంట్ల చంద్రశేఖరరావు కట్టించిన సచివాలయంలే, అది కేసీఆర్ ఆనవాళ్ళే.
ఆ పక్కనే ఉన్న 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని కేసీఆర్ కట్టించిండు. హైదరాబాద్కు సంబంధించి పూర్తి స్థాయిలో ఎట్లుంటే ఈరోజు కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేద్దామని ప్రయత్నం చేసేటోళ్ళు ఆనవాళ్ళు లేకుండా వేలు. ఎగ్జాంపుల్గా 3 పేర్లు చెప్పనా. ఈ రాష్ట్రాన్ని తెలంగాణ రాష్ట్రాన్ని రాకుండా అడ్డుకున్న లగడపాటి రాజగోపాల్ అడ్రస్ లేడు. కిరణ్ కుమార్ రెడ్డి గల్లంత అయిపోయాడు. దాంతోపాటు ఇట్లా చెప్పుకుంటూ పోతే లీస్టు చాలా మంది ఉన్నారు. మీరు అనుకుంటారేమో కేసీఆర్ని ఎవరెవరైతే తిట్టిరో వాళ్ళందరూ పత్తా కనబడని పరిస్థితులు కనబడతాయి. ఇక ఇదొక విషయం. ఇక ఇంతకంటే దారుణమైన వాళ్ళ రైటింగ్ జడగొట్టుడైందా ఊరూరు బస్ అట ఏదోనట లొట్ట పీస్ అని వీళ్ళు రాస్తున్నారు. గిప్పు రాసుడైందా నాకు అర్థం కాదు. ఆయన ఏమన్నాడా పూర్తి స్థాయిలో కూడా మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ఆగ్రహాన్ని చూస్తారా మీరు ఒకసారి? చూడదలుచుకుంటే అది మీ కర్మ, ఏం చేయలేరు. అరే ఆయన ఏమన్నాడే ఇక్కడ రజతోత్సవ సభ జరుగుతూ ఉంటే పూర్తి స్థాయిలో దానికి సంబంధించిన ఏర్పాట్లు కన్నా బీఆర్ఎస్ వాళ్ళు చేసుకుంటారు. వాళ్ళు ఫ్లెక్సీలు కడతారు, వాల్ రైటింగ్ రాస్తారు, వాళ్ళు ఇష్టం పోయి 25 ఏళ్ల వాళ్ళ పార్టీకి సంబంధించిన రజతోత్సవ సభ జరుపుకుంటున్నప్పుడు ఎలకతుర్తి పరిసర ప్రాంతాలలో అక్కడి నుండి ఎటు చూసినా 10-15 కిలోమీటర్లకు సంబంధించి వాళ్ళ యొక్క ప్రజలకు పూర్తి స్థాయిలో కూడా నోటెడ్ కావడానికో లేకపోతే వాళ్ళకి సంబంధించి ఆనందం కోసం లేకపోతే వాళ్ళ పార్టీకి సంబంధించి వాళ్ళు రాసుకుంటారు. కేసీఆర్కు సంబంధించో కృతజ్ఞతలు చెప్పుకుంటారు. ఇప్పుడు ఫ్రీ బస్ ఎవరన్నా దీన్ని హర్షిస్తున్నారా? గండ్ర సత్యనారాయణ పరువు తీస్తున్నారు. ఏమయ్యా గండ్ర సత్యనారాయణ ఏం చేస్తున్నావయ్యా అంటున్నారు. ఇది సీరియస్. గండ్ర సత్యనారాయణ గారు నేనేమంటున్నారంటే మీరు ఇట్లా చేసుడు చాలా పొరపాటు, అది తప్పు. అది బురదలో కాలేసినాడు, పప్పులో కాలేసినట్టే. నేను చెప్తున్నా కదా మీకు ఈ రోత ఐడియాలు ఎవరిస్తారో ఈ రోత ఆలోచనలు ఎవరిస్తారో కానీ ఇది కరెక్ట్ కాదు. నేను చెప్తున్నా కదా గండ్ర వెంకటరమణారెడ్డి అనేటైన తన సహనాన్ని పరీక్షిస్తే అది వేరే రకంగా మారిపోతుంది. ఎందుకంటే అది మరో రకమైన ఉద్రిక్తతలకు దారితీస్తుంది. ఏది గాలివే కంపెనీ అంటారు కదా, కాలివే గట్ట అయిపోతుంది పరిస్థితి. మళ్ళీ భూపాలపల్లి నియోజకవర్గం అంతా అరే గోల్తో వేయడానికి గుడ్డల దాకా ఎందుకే నాకు అర్థం కాదు. వాళ్ళు రజతోత్సవ సభ జరుపుకొని రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి ఫస్ట్ ఆటంకాలు పెడితే మళ్ళీ హైకోర్టు పోతా అంటే కుర్రో ముర్రా అనుకుంటూ ఉరికొచ్చి మళ్ళీ పర్మిషన్లు ఇచ్చిళ్ళు. అర్థమవుతుందా? ఇది ఏం చేయగలుగుతారు ఎన్ని రకాలుగా? దీన్ని ఏమంటారంటే నా భాషలో చెప్పాలంటే ఏంది ప్రేతాత్మలు ఉంటాయి కదా, ప్రేతాత్మలు లెక్క. ఏంది రాతలు రోతలు. ఆర్టీసీ వల్లనట ఆర్టీసీ ఇవాళ గుర్తొచ్చిందా? సీఎం రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞతలు, ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం కల్పించినాయి. ఏమొచ్చింది ఆర్టీసీకి? ఆర్టీసీ వల్ల తెలంగాణ రాష్ట్రానికి ఎంత ఆదాయం వచ్చిందో చెప్పవా? లెక్కలేమన్నా తెలుసా? ఏంది లేదు. పోనీ ఆర్టీసీలో ఎంతమంది ఉద్యోగులు ఉన్నారో తెలుసా? ఆర్టీసీలకు సంబంధించిన వాళ్ళ డిఏలు పిఏలు అన్నీ ఎప్పుడు ఇచ్చిల్లో తెలుసా? వాళ్ళ పీఆర్సీల పంచాయతీ ఏందో తెలుసా? ఏం తెలియదు, ఉత్తగాడ రాస్తారు. మళ్ళీ ఎమ్మెల్యే గారి చేష్టలు. ఈ రాతలు రోతలు ఏమైతే కల్వకుంట్ల చంద్రశేఖరరావు జోలికి అవచ్చేది మీరు పైకి ఉంచితే ఏమవుతుంది? మళ్ళీ ఎవరి మీద పడుతుంది? అది ఎవడు ఉంచిండో వాళ్ళ మీదనే పడుతుంది. కాలం ప్రతిదానికి సమాధానం చెప్తుంది. మా ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డికి తెలుసు బాగా. అది ఏందో అంటారు రాతల రోతలు. గండ్ర రమణారెడ్డి పాపం ఆయన ఏదో పాపం కొంచెం సానంతో ఉన్న పెద్ద మనిషి కాబట్టి ఆయన ఏమైలే. ఆడ ఉడుకు రక్తం మీద ఉన్నోడేవాడని ఉంటే ఏంది పరిస్థితి? ఆడ గీ పిచ్చి పిచ్చి పనులు పెట్టుకోకుర్రి. గీ వాల్ రైటింగ్ రాస్తే దాన్ని చెడిపేస్తాం, ఫ్లెక్సీలు పెడితే షింపేస్తాం. ఏందది? గిదా మీరు చేసే పని? ఇగో గిట్ల తయారయ్యారండి. ఇక దీంతో పాటుగా ఇంకొక విషయం కూడా మీకు చెప్పాలి. ఏంది అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న చాలా మందికి తెలిసి ఈ విషయం. ఇక మీ అందరికీ తెలుసు కదా, ఈ మేడం అందరికీ తెలిసే ఉండాలి. ఎందుకంటే మేడం తెలియకపోతే మళ్ళీ తెలంగాణలో పరిశాన్ అయిపోతారు. సోషల్ మీడియాను ఫాలో అవుతున్న ప్రతి ఒక్కరికి కూడా ఈ మేడం తెలిసే ఉంటుంది. తెలుసా? ఒక్కసారి చూసిర్రా? తెలుసు కదా మేడం స్మితా సబర్వాల్. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి సీఎంఓలో గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వారు పనిచేసారు. అయితే ఈ మేడం చేసిన పని ఏంది? ఎందుకు పోలీసు వాళ్ళు పిలిచిళ్ళు? ఎందుకు పోయి వివరణ ఇచ్చింది? అసలు ఏం జరిగింది? ఒకసారి మనం మాట్లాడుకుందాం. కంచగచ్చిబౌలి భూముల వివాదంలో సీనియర్ ఐఏఎస్ టూరిజం ప్రిన్సిపల్ సెక్రటరీ స్మితా సబర్వాల్ వెనక్కి తగ్గడం లేదు. ఈ భూములకు సంబంధించి మార్పింగ్ ఫోటోను ఎక్స్ అంటే ట్విట్టర్లో షేర్ చేయడంపై పోలీసులు నోటీసులు ఇవ్వగా వాటికి ఆమె శనివారం వివరణ ఇచ్చారు. అయితే ఆ వెంటనే ఎక్స్లో మరో పోస్టు పెట్టారు. చట్టాన్ని గౌరవించే వ్యక్తిగా గచ్చిబౌలి పోలీసులకు పూర్తిగా సహకరించాను, కానీ ఆ ఫోటో నాతో పాటు 2000 మంది రీపోస్ట్ చేశారు. మరి వారందరిపైన ఇలాంటి చర్యలే తీసుకుంటారా? ఒకవేళ అలా చేయకపోతే ఈ వ్యవహారంలో కొందరిని మాత్రమే టార్గెట్ చేసినట్టుగా భావించాల్సి వస్తుంది. ఇది సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధం, చట్టం ముందు సమానత్వాన్ని ఉల్లంఘించినట్లే అవుతుందని అందులో వారు పేర్కొన్నారు. ఒక విషయం ఏందో తెలుసా? నోటీసులు ఇస్తారా?
ఎవరికి ఆ 2000 మందికి నోటీసులు ఇస్తారా? అలా చేయకపోతే కొంతమందిని టార్గెట్ చేసినట్లు భావించాల్సి వస్తుంది. కంచగచ్చిబౌలి మార్పింగ్ ఫోటోల వివాదంలో స్మితా సబర్వాల్ మరో ట్వీట్ చేసి పోలీసులకు ఇచ్చిన నోటీసులకు సంబంధించిన వివరణ కూడా చెప్పిన పరిస్థితి. ఈ స్మితా సబర్వాల్ మేడం ఏం చేసిందా అంటే పాపం ఆడబిడ్డ ఏం చేయలే. కంచగచ్చిబౌలికి సంబంధించి హాయ్ హైదరాబాదో హమారా హైదరాబాదో ఏదో ఉన్నది ట్విట్టర్ అకౌంట్. దాంట్లో వాళ్ళు ఏం చేసిందంటే సేవ్ హెచ్యుసి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన భూములను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ ఫోటోతోని వాళ్ళు పోస్ట్ చేస్తే ఏం చేసిందంటే ఈ మేడం దాన్ని రీట్వీట్ చేసింది. మరి ఈ మేడం ఒకటే చేసిందా అంటే లేదు, స్మితా సబర్వాల్ ఒకరే చేసిర్రా అంటే కాదు, స్మితా సబర్వాల్తో పాటు 2000 మంది చేసిళ్ళు. అయితే మీరు అట్లెట్లా పెడతారు, మీరు ఒక అధికారిగా ఉండి గిట్లెట్లా చేస్తారు, ప్రభుత్వాన్ని గట్లెట్లా ప్రశ్నిస్తారు అంటే మేడం అన్నదట మానవత్వమైన హృదయంతో వన్యప్రాణులకు సంబంధించి పూర్తి స్థాయిలో రక్షణ కావచ్చు. అటవులను నరికేయడం చాలా సాధారణమైన విషయమే, కానీ అటవులకు సంబంధించి పూర్తి స్థాయిలో రక్షించడం అనేది అది పెద్ద ఏర్పాటు చేయడం అనేది పెద్ద తలకాయ నొప్పి. ఎందుకంటే గత ప్రభుత్వం హరితహారం ఇతరత్ర పేరుతోని అటవుల విస్తీర్ణాన్ని వేస్తే మీరు అటవులను ధ్వంసం చేస్తున్నారనే కోణంలో వారి మనసులో ఉన్న ఉద్దేశాన్ని మానవత్వమైన కోణంలో పూర్తి స్థాయిలో అక్కడ జింకలకు సంబంధించి రోడ్ల మీదకి రావడం కానీ దాంతోపాటు నెమళ్ళ ఆర్పుల విషయంలో ఇవన్నీ విని వారు హృదయ విదారకమైన సంఘటన అంటూ పూర్తి స్థాయిలో అక్కడ పెట్టిన పోస్టు వారు షేర్ చేసినందుకు ఈ మేడానికి నోటీసులు ఇచ్చి రమ్మని చెప్పి వివరణ ఇవ్వాలని చెప్పిలట. సరే మేడం వెళ్ళింది పద్ధతి అనే భారత రాజ్యాంగాన్ని గౌరవిస్తూ చట్టాలను గౌరవిస్తూ పూర్తి స్థాయిలో గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పోయింది, వివరణ ఇచ్చింది. వివరణ ఇచ్చిన తర్వాత వచ్చినాక మేడం ఊకుంటుందా? ఎందుకు ఊకుంటుందండి? పూర్తి స్థాయిలో మేడం ఎందుకు ఊకుంటుంది? మరి ఆ 2000 మంది తనతో పాటు 2000 మంది పోస్ట్ చేసిల్లు కదా, రీట్వీట్ చేసిల్లు కదా, మరి వాళ్ళందరికీ నోటీసులు ఇస్తారా సారు? మరి నాకు ఒక్కదానికే ఇస్తారా? నాకు ఒక్కదానికి ఇస్తేనేమో డైరెక్ట్గా నన్ను టార్గెట్ చేసినట్టు, లేదంటారు నన్ను ఒక్కదానికే ఇస్తేనేమో నన్ను టార్గెట్ చేసినట్టు, లేదు అంటూ అందరికీ ఇచ్చిర్రు అనుకో అందరినీ టార్గెట్ చేసినట్టే అని ఏంది అందరికీ ఇస్తేనేమో సమానత్వం అని మేడం చెప్పింది. ఇక దీంతో ఏం చేయాలో వాళ్ళకి అర్థం కాక ఎటు పోవాలో అర్థం కాక పూర్తి స్థాయిలో గాయ అవుతున్నారట. ఇక ఇదొక పంచాయతీ. ఇంకొక విషయం ఏంటంటే నన్ను చాలా మంది స్టార్టింగ్లో ఏమన్నారంటే ఈ వైఆర్ టీవీలో పూర్తి స్థాయిలో సరే ఏమనుకోకుర్రి, ఒక ముచ్చటైతే ఉన్న ముచ్చట చెప్పాలి. తెలంగాణ రాష్ట్రంలో వైఆర్ టీవీ వచ్చినప్పుడు భారత రాష్ట్ర సమితి అంటే బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అప్పుడు వాళ్ళ ప్రభుత్వాలకు సంబంధించి కూడా మనం విమర్శించినాం, జెన్యూన్గా ఒప్పుకోవాలి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళను కూడా మనం తప్పులను ఎత్తి చూపుతున్నాం. కరెక్టే ఉన్నా కదా, ఇది కరెక్టే కదా, నేను పద్ధతిగానే ఉన్నా, నేను భారత రాజ్యాంగాన్ని లోబడి జర్నలిజాన్ని పాటిస్తున్నా, జర్నలిజం ప్రకారమే చేస్తున్నా. అయితే వైఆర్ టీవీ వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో మొన్న అధికారంలోకి వచ్చిన ఫ్రీ బస్ అనేది పూర్తి స్థాయిలో కాన్సెప్ట్ తప్పు. దానివల్ల ఆర్టీసీ కార్మిక ఉద్యోగులకు జీవితాలు దెబ్బతింటే, ఎందుకంటే వాళ్ళకు నష్టాలలో ఆర్టీసీ నడిచే ప్రయాణం అవుతుంది. ఎందుకంటే లాభాలు రావు, టికెట్ ఫ్రీ ఇచ్చినాక ఇక అటు ఇటు షాపింగ్లని అటని ఇటని కొంతమందికి ఉపయోగం ఉంటుంది, కొంతమందికి ఉపయోగం ఉండదు. దానివల్ల లాభ నష్టాలు ఏంది అనేది మనం మొదటగా ఒక అంశాన్ని బలంగా తీసుకెళ్లే ప్రయత్నం చేసినాం. దాంట్లో భాగంగా మనం ఇదే ఫేర్ ఇక ఇతర ఛానళ్ళు ఇక చాలామంది అట్లెట్లా ఉంటుంది, ప్రభుత్వం వచ్చి 1-2 నెలలే అవుతుంది కదా, అట్లెట్లా చేస్తారు మీరు, ఆగాలి కదా, టైం ఇవ్వాలి కదా అన్నారు. ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారి పత్రికలు అలియాస్ కాంగ్రెస్ పార్టీ, వై నాట్, మనం ఎందుకు మాట్లాడకూడదు? ఇది నిజమే కదా. వెలుగు పేపర్ ఎవరిది? మన వివేకన్నదే కదా. వివేకన్న ఏ పార్టీలో ఉన్నాడు? కాంగ్రెస్ పార్టీయే కదా. ఏం చేస్తాడా? మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ సభ్యుడే కదా. అంటే ఇది కాంగ్రెస్ పార్టీ పత్రికనే కదా. మరి కాంగ్రెస్ పార్టీ పత్రిక కూడా రేవంత్ అన్న మీద లొల్లి చేస్తున్నది. లొల్లి చేసుడితో పాటు వాస్తవాలను చెప్పే ప్రయత్నం చేస్తున్నది. గీ పత్రికతో పాటు అన్నదమ్ముల్లా ఉండే మన దిశ పత్రిక కూడా లొల్లి చేస్తున్నది. కాంగ్రెస్ పార్టీలో షాడో ఇన్ఛార్జ్ అంటూ కథనాలు పెడుతున్నది. అంటే జర్నలిజం అనేది పూర్తి స్థాయిలో ప్రజల పక్షాన ఉండాలి తప్ప ప్రభుత్వం దగ్గర మోకరిల్లో అధికారులకు జీ హుజూర్ అనో కేసులకు భయపడో ఏది జైళ్లకు భయపడో ఉండాల్సిన అవసరం లేదు. రెప్పపాటు జీవితానికి అంత ఏమీ లేదు. నిన్న నాకు ఇగో దెబ్బలు తాకినాయి చెప్తున్నా. ఓడు వచ్చిండు వాన్సక్కి వాడే పిల్లగాడు పాపం తాకిచ్చిండు పోయిండు, చచ్చిపోయినా బతికినా పెద్దలేదు. ఉన్నంతసేపు తెలంగాణ ప్రాంత ప్రజల కోసం మనం ఏం చేయాలి, ఇక్కడి ప్రభుత్వం చేస్తున్న అసమర్థమైన నిర్ణయాలను ఎట్లా చెప్పాలి, దాంతోపాటు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న వాస్తవాలను ప్రజలకు ఎట్లా చూపెట్టాలి అనేది పూర్తి స్థాయిలో మనం చూపెట్టే ప్రయత్నం చేస్తాం. సో ఇప్పుడు అందరూ ఏమంటున్నారంటే ఈ వైఆర్ టీవీకి జిందాబాద్ కొడదాం అనే కాడికి వచ్చేది. ఎందుకంటే రంజిత్ అనేట ఆయన కరెక్ట్ చేస్తున్నాడు జర్నలిజం, ఇదే కరెక్ట్ అనే కాడికి ఈ తెలంగాణలో ఉన్న సీనియర్ జర్నలిస్టులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ నాకు ఫోన్ చేసి చెప్తున్నారు,
అంటే నేనేమంటున్నానంటే ప్రభుత్వం ఒక పథకాన్ని తీసుకొచ్చినప్పుడు ఆ పథకం ఎంత ఇంపాక్ట్ అవుతుంది, ప్రజల్లోకి ఎంతవరకు వెళ్ళగలుగుతుంది, దానివల్ల లాభ నష్టాలు ఏంటి, దానివల్ల ప్రభుత్వానికి వచ్చే మైలేజ్ ఏంటి, వాళ్ళ పార్టీకి ఏ విధంగా మైలేజ్ వస్తుంది, దాంతోపాటు విపక్షాలకు ఏ విధంగా ఆయుధంగా మిగులుతుంది, ప్రజలకు నిజంగా వాళ్ళకు సక్సెస్ అవుతారా లేదా అనేది అర్థమైపోతుంది. సో ప్రతి దాంట్లో నేను ఏంది అంటే ఫస్ట్ అధ్యయనం చేస్తా, దాన్ని విశ్లేషిస్తా, దాని తర్వాతనే ఆచరణలకు తీసుకొస్తా. అంటే మీ దగ్గరికి తీసుకొచ్చి వార్త చెప్తా. సో ఇదొక పంచాయతీ అయిపోయింది. ఇప్పుడన్నా తెలంగాణలో జర్నలిస్టులే జైగొట్టినప్పుడు మీరందరూ కూడా జైగొట్టుర్రి, ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోర్రి, ప్రతి వీడియోకు లైక్ చేయర్రి. నేనేమంటున్నా అంటే లైక్ మామూలుగా కొట్టద్దు, ఇక మళ్ళీ పూర్తి స్థాయిలో ఇక ఇప్పుడు ఎందుకు అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్కరికి చెప్పేది ఏంటంటే ఇగో ఇక్కడ లైక్ వేసేసేయరు, ఖచ్చితంగా కూడా లైక్ కొట్టుర్రి, సబ్స్క్రైబ్ చేయరు. ఎందుకంటే రాష్ట్రంలో నేను చెప్తున్నా కదా అంత పేడ్ ఆర్టిస్టుల లెక్క చేస్తున్నాను, ఉన్న ముచ్చడే చెప్తున్నా. చాలామంది అనుకుంటారు కాస్త బీఆర్ఎస్కు ఆ లైన్ అటు సైడ్ కనబడుతుంది ఏంది అనుకుంటారు. అధికారం 10 సంవత్సరాలు ఉన్నప్పుడు వాళ్ళు పూర్తి స్థాయిలో కూడా పరిపాలన చేసిళ్ళు. మరి వాళ్ళందరినీ మళ్ళీ ప్రజా సమస్యల మీద రోడ్డు మీదకి తీసుకొచ్చి ధర్నాలు చేపియాల బాధ్యత ఉండాలి కదా. ఆ బాధ్యత నేను తీసుకున్నా. వాళ్ళని ప్రజల పక్షాన వాళ్ళని నిలబెడతాను అంతే. ఇక ఈ పంచాయతీ ఇట్లున్నదా. ఇక మరో అంశానికి పోదాం. మరో అంశం ఏంటి అంటే మీరందరూ కూడా మన రేవంత్ అన్న నిన్న ఏదాది ఎక్కడ ఏడుకో పోయిందిగా, జపానో పోయిందిగా మన అన్న, జపాన్ పోయిండు. జపాన్లో అన్న డైలాగ్ వేసిండు కదా, వర్రవ్వా ఒక్కసారి వినుర్రి అన్న ఏమన్నాడో, ఒక్కసారికి ఈ డైలాగ్ వినుర్రి. ఎవరు మన ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారు. అన్న మీరేందా అన్న అంటారన్న అంటే మనల్ని దగ్గర నుండి ఎఫ్ఐఆర్లు చేసి పోలీస్ స్టేషన్ తీసుకుపోయి కోర్టు దాకా తీసుకుపోయిన పెద్ద మనిషిని మనం బంధువు అవుతాడు కదా. మన శత్రువు ఎప్పుడు కూడా మన బంధువే, శత్రువు కూడా కాదు, పెద్ద అన్నయ్య. సరే రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావచ్చు, ముఖ్యమంత్రి హోదాలను అడగవచ్చు. ఏం చెప్పిండు తెలుసా రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి? తెలంగాణ రాష్ట్రంలో ఏ జిల్లాలో, ఏ నియోజకవర్గంలో, ఏ గ్రామంలో, ఏ మండలంలో చెప్పలే, పోనీ సరిహద్దు రాష్ట్రాలలో కూడా చెప్పలే, పోనీ పక్క రాష్ట్రాల్లో కూడా చెప్పలే. పోయి జపాన్ దగ్గర కూకొని చెప్తాడు. ఏం చెప్తాడు ఒకసారి వింటారా మీరు? మా అన్న జపాన్ దగ్గర ఏం చెప్పాడు? ప్రకృతి మనల్ని క్షమిస్తుందా? కాలుష్యంతో ఢిల్లీ అతలకుతలమవుతుంది. హైదరాబాద్ను కాలుష్య నగరం అయ్యేదాకా వదిలిపెడదామా? అభివృద్ధి కోసం RRR రోడ్ల నిర్మాణం, తెలంగాణ అభివృద్ధికి మీ సాయం కావాలి. జపాన్ తెలుగు సమైక్య సభలో రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. రేవంత్ రెడ్డి గారు ఏకంగా ఈ వీడియో ఉండాలి కానీ దొరికిందా ఒక్కసారి చూస్తా. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మా రేవంత్ అన్న పూర్తి స్థాయిలో కూడా అక్కడికి పోయి మాట్లాడుతున్నాడు. మామూలుగా కాదు, ఇక జపాన్కి పోయింది. ఇక్కడ నుంచి పూర్తి స్థాయిలో కూడా జపాన్కి పోయి మనోడు మాట్లాడుతున్న పరిస్థితి కనబడుతుంది. ఒక్కసారి జపాన్లో నిన్న మాట్లాడిన వీడియో ఉండే నా దగ్గర. మనోడు జపాన్లో పోయి ఏకంగా తెలుగు సమైక్యలా మనోడు మాట్లాడుతాడు. ఏమని అంటే ఇక్కడ ఏంది అడవులను మొత్తం పర్యావరణాన్ని ఆగం చేద్దామా, పర్యావరణాన్ని ఆగం చేసి ఇట్లనే ఉందామా అంటూ మనోడు మాట్లాడినమాట. ఇక వీడియో ఎన్నో ఉన్నా దొరకబడతాను నేను, దాన్ని దొరకబట్టేస్తా. సరే ఇప్పుడు మనోడు ఏమంటున్నాడు మన అన్న ఒకసారి చూడు. నీళ్లున్న దగ్గరనే అభివృద్ధి జరుగుతుందని, అందుకే మూసీ ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. జపాన్ పర్యటనలో భాగంగా ఆయన టోక్యోలో జపాన్ తెలుగు సమైక్య ఆధ్వర్యంలో జరిగిన సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మూసీ ప్రక్షాళన జరగాలంటే నాలాల ఆక్రమణలో అక్రమ కట్టడాలను తొలగించాలన్నారు. వాటిని తొలగిస్తుంటేనే అడ్డుకున్నారన్నారు. చెరువుల మధ్యలో ఇల్లు కట్టుకుంటే ప్రకృతి క్షమిస్తుందా అంటూ ప్రశ్నించారు. టోక్యో ఫ్రీ కాలుష్య నగరంగా ఉందని, ఢిల్లీ మాత్రం కాలుష్యంలో స్తంభించిపోయిందన్నారు. కాలుష్యం వల్ల ఢిల్లీలోని స్కూల్లో, ఆఫీసులో అన్నీ మూసివేస్తారన్నారు. దాని నుంచి గుణపాఠం తెలుసుకోవాలన్నారు. సరే రైట్, ఇప్పుడు రేవంత్ అన్న గురించి మాట్లాడుకోవాలి. 3 రంగుల జెండా వట్టి జపాను పోయినడురో మన రేవంత్ అన్న. జపాన్ పోయి మాట్లాడతాడు అన్న, తెలంగాణలో మాట్లాడుడే లేదు. ఇక అన్న ఈ పోయి మాట్లాడే ముచ్చట మీకు అర్థమైంది కదా. పర్యావరణం అంటే ఈ రాష్ట్రంలో ఉన్న అడవుల విస్తీర్ణాన్ని పెంచడం, చెట్లను రక్షించుకోవడం, దాంతోపాటు భూగర్భ జలాల నీళ్లను పెంపొందించుకోవడం, ఇవి మనం చేయాల్సిన బాధ్యత. అయితే ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారు ఏం చేసిళ్ళు అంటే మరి తెలంగాణలోని హైదరాబాద్ నడిగడ్డ మీద పూర్తి స్థాయిలో ఇండస్ట్రియల్ డిస్ట్రిక్ట్గా ఉన్న కంచగచ్చిబౌలి భూములకు సంబంధించి 400 ఎకరాలను ఎందుకు వాటిని నేలమట్టం చేసినందుకు మరి ఆల్రెడీ సుప్రీంకోర్టులో స్టే ఉంది, దాంతోపాటు హైకోర్టులో స్టే ఉంది. ఇవన్నీ స్టేలు కొనసాగుతూ ఉన్న తరుణంలో చేతులు కాలినాక ఆకులు పట్టుకుంటే ఏమొస్తుందండి తెలంగాణ ప్రాంత ప్రజలారా? నేను ఏమంటున్నా అంటే ఆల్రెడీ చేయాల్సిన ధ్వంసం అంతా చేసి ఆడిపోయి నీతులు చెప్తే ఎవరు వింటారన్నా?
ఇక్కడ మనం చేసింది ఏంది, అక్కడికి పోయి మనల్ని చెప్పేదేంది? ఢిల్లీ కాలుష్య కూరలలో ఉన్నదంటే అది ప్రభుత్వం యొక్క వైఫల్యం మాత్రమే కాదు, ప్రజల వైఫల్యం కూడా ఉంటుంది. ఆడ ఎక్కడ చూసినా 50-50 వాటా ఉంటుంది. ఈరోజు మన ఇల్లు పూర్తి స్థాయిలో కూడా శుభ్రంగా ఉంచుకొని మొత్తం ఇక్కడ చెత్త అంతా తీసుకుపోయి రోడ్ల మీద పెడితే ఎవరిది బాధ్యత? ప్రజలది ఉంటుంది, ప్రభుత్వాన్ని ఉంటుంది. మనోడు ఏం చేసిండు, ఇక్కడ కంచగచ్చిబౌలి భూముల దగ్గర వేయండు, కంచగచ్చిబౌలి భూములకు సంబంధించి మొత్తం అడవులని ధ్వంసం చేసి కాలుష్య కూరంలా ఉన్న ఢిల్లీలో మనం తయారవుదామా, లేకపోతే హైదరాబాద్ను ఏం చేద్దామని అంటాడు. మరి మూసీకి సంబంధించి మూసీ దాంట్లో ఏంది ఇంజన్లు పోసినట్టు పోతుంది. పారిశ్రామిక వాడలు, పారిశ్రామిక కారిడార్లకు సంబంధించిన కాలుష్య వ్యర్థాలు ఇక్కడనే ఫాక్స్ సాగర్ చెరువు వచ్చి ఉంటుంది, అది మొత్తం పూర్తి స్థాయిలో కూడా ఎట్లయిపోయిందో కూడా మనం చూసిన పరిస్థితి కనబడుతుంది. దాంతోపాటుగా రకరకాలుగా మనం చూస్తున్నాం కదా. మరి ఇవన్నీ పూర్తి స్థాయిలో ఏమైపోయింది, ఎట్లయిపోయింది అనేది కూడా మనం ఆలోచించాల్సిన విషయం. సో నెంబర్ 1 ఏమంటున్నానంటే, రేవంత్ అన్న నువ్వు ఫస్ట్ తెలంగాణలో ఉన్న అడవులను సంరక్షించన్నా, కంచగచ్చిబౌలి భూములకు సంబంధించి మీరు అడవులను ఏ విధంగా మళ్ళీ పునరుద్ధరిస్తారో చెప్పుర్రన్నా. దాంతోపాటు మూసీలకు సంబంధించి పూర్తి స్థాయిలో పారిశ్రామిక ఏవైతే ఉన్నాయో పరిశ్రమలు, ఆ పరిశ్రమలకు సంబంధించి వాటి నుండి వెలుజల్లుతున్న విషవాయువులు, వర్ధాలు మొత్తం కూడా పూర్తి స్థాయిలో మూసీలో కలుస్తున్నాయి కదన్న. మరి వాటి సంగతి ఏందన్న? ఆఖరికి హుస్సేన్ సాగర్ కానుండి మొదలు పెడితే అక్కడ దాకా అన్ని రకాలుగా అట్టనే అవుతున్నాయి కదా. వాటి సంగతి ఏందో చెప్పన్నా. ఫస్ట్ ఇంటిని సాఫ్ చేయకుండా పోయి నేను మొత్తం కూట్ల రాయి తినడు ఎట్ల రాయి తినట్టు ఈతల మాటలు మనం బయట మాట్లాడతాం కదా. గట్లనే ప్రతి రాజు, నేను రేవంత్ రెడ్డిని ఉద్దేశించి అంటలేను, ఇది నోట్ దిస్ పాయింట్. ప్రతి వాళ్ళు కూడా ఏదో మైకు దొరికింది కదా అని ఊపదంపుడి ఉపన్యాసం ఇస్తే నీ అమ్మ వాళ్ళకంటే ఎక్కువ మనం ఇస్తాం రా భయ్. పొద్దున్న నుంచి రేపటిదాకా ముచ్చట్లు పెడతాం. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో పూర్తి స్థాయిలో గీ పంచాయతీ వదిలేసి నేను జపాన్ పోతున్నా, లేకపోతే ఇంకెక్కడికో పోయి ప్రకృతిని కాపాడాలి, ఢిల్లీ లెక్క చేద్దామా, దాని లెక్క చేద్దామా అంటే ఢిల్లీ లెక్క హైదరాబాద్ ఎట్టి పరిస్థితులలో కాదండి. ఎందుకంటే ఇక్కడ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఒకవైపు ఉన్నాయి, మంచి అందమైన పూర్తి స్థాయిలో గ్రామాలు మరికొన్ని వైపు ఉన్నాయి, పచ్చదనంతో అడవులు ఇంకో వైపు ఉన్నాయి. వీటిని ధ్వంసం చేయకుంటే చాలు. వీళ్ళు ఈ తెలంగాణలో హైదరాబాద్ను అభివృద్ధి చేయకుండా పర్లేదు, అది సృష్టి దానంతట అదే, ప్రకృతి అదే చేస్తుంది. కానీ ఇంత దారుణమైన పరిస్థితి అయితే వద్దు. ఇది ఒక ముచ్చట. అయితే పూర్తి స్థాయిలో ఇప్పుడు రేవంత్ అన్న ఏం సందేశం ఇస్తా అన్నాడు అనుకుంటే, హైదరాబాద్లో భూములు అంతే ధ్వంసం చేయాలి కానీ ఇతర రాష్ట్రాలకు పోయి మనం గొప్పలు చెప్పాలి. సో రేవంత్ రెడ్డి మారిండు అని చెప్పడానికి ఒక ఉదాహరణ. ఎందుకు అంటే ఇదివరకే దావోస్ పర్యటనపై మా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు అన్ని అప్పుల పాలు చేస్తారు. రియల్ ఎస్టేట్ ఢమాల్ అని పడిపోయింది. దాని తర్వాత పరిశ్రమల పెట్టుబడులన్నీ ఈ రాష్ట్రం నుండి పక్క రాష్ట్రానికి వెళ్ళిపోయిన పరిస్థితి. ఇది రియల్, ఇది మీరు అందరూ చూసిర్రు, నేను చూసిన, ఇదంతా కళ్ళ ముందు జరుగుతున్న యథార్థమైన సంఘటన. ఇది ఇంత జరిగింది. ఇవాళ మనోడు ఏం చేస్తాడు, అక్కడికి పోయి గిట్ల నీతులు చెప్పుడు కదన్న. ఫస్ట్ మనం చేయాలన్నా, కంచగచ్చిబౌలి భూముల జోలికి నువ్వు పోవాలనుకుంటే దానికి ఒక కమిటీ వేయాలి, సబ్ కమిటీ వేయాలి, దాని చర్చలు జరగాలి, చర్చలు జరిగినంత వాస్తవాలు ఏందో చెప్పాలి, ఓ 2-3 ప్రెస్ మీట్లు పెట్టాలి, గిది కథ అని చెప్పాలి. దాని తర్వాత ప్రభుత్వానికి కోర్టుల అనుమతి, పర్యావరణ అనుమతి, అటవీ చట్టాలకు సంబంధించిన అనుమతి పూర్తి స్థాయిలో కూడా వీటన్నింటినీ తీసుకోవాలి. ఇవన్నీ పక్కన పెట్టి పూర్తి స్థాయిలో గాడి పెడితే ఎవరు నమ్ముతారన్నా రేవంత్ అన్న. నేనేమంటున్నా అంటే రేవంత్ రెడ్డి అభివృద్ధి చేస్తాడే కావచ్చు, చేయాలనుకునే ఉద్దేశమే ఉంది కావచ్చు, కానీ వేసే ప్రతి అడుగు, వేసే ఆలోచన అన్నీ కూడా కాస్త ప్రజలందరూ గమనిస్తారు కదా. దాన్ని 1కి 10 సార్లు మనం గమనించాలి కదా. అవన్నీ లేకుండా పోయిన పరిస్థితి కనబడుతుంది. ఇక ఇది ఇట్లున్నదా. ఇక దాంతోపాటుగా ఇంకొక అంశాన్ని కూడా నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. దీనికి రిలేటెడే కంచగచ్చిబౌలి భూములు ముమ్మాటికి కూడా పర్యావరణ విధ్వంసమే. అభివృద్ధి చేస్తామని నాశనం చేస్తున్న సర్కార్ అటవీ సంపదపై దాడిని ఇకనైనా ఆపేయాలి. సుప్రీంకోర్టు ఆదేశాలను అమలు చేయాలి. ఆ స్థలంలో అడవిని పునరుద్ధరించాలి. 67 మంది విశ్రాంత సివిల్ సర్వెంట్ల బహిరంగ లేఖ సంతకం చేసిన వారిలో ప్రధాని, మాజీ సలహాదారు, మాజీ డీజీపీ, మాజీ హోం సెక్రటరీ, IAS, IPS, ISF, IRS అధికారులు అందరూ కూడా ఉన్న పరిస్థితి కనబడుతుంది. ఇక మన అన్న అడిపోయేమో ప్రవచనాలు చెప్పిండు, ఇక్కడికి వచ్చేమో జరుగుతున్న పరిస్థితికి ఇదా అంటున్నా. ఇక్కడ పూర్తి స్థాయిలో ఏంది అంటే పూర్తిగా కూడా గచ్చిబౌలికి సంబంధించి ఏదైతే 100 ఎకరాల అటవీ ప్రాంతాన్ని బుల్డోజర్లు ఉపయోగించి నేలమట్టం చేసిందని చాలామంది కూడా మండిపడ్డ పరిస్థితి కనబడుతుంది. కంచగచ్చిబౌలి కాదు, హైదరాబాదు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్కు సంబంధించి పూర్తి స్థాయిలో పరిశ్రమలు ఉన్నప్పుడు మొత్తం బిల్డింగ్లే కట్టుకుంటూ పోతే నీకు గాలి అన్ని ఉండి రావాలరా? నాకు అర్థం కాని విషయం. ఒకసారి జనాలందరూ ఆలోచన, మొత్తం బిల్డింగ్లే కట్టుకుంటూ పోతాం, అన్ని బిల్డింగ్లు కట్టుకుని పోతే మరి ఇల్లులేవి ఏంది? ఇదంతా అరాచకం కాకపోతే తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే చీమల దండు లెక్క తెలంగాణ ప్రాంతం అంతా రేవంత్ సర్కార్ మీద యుద్ధం చేస్తున్నది. నేను చెప్తున్నా కదా,
యుద్ధం చేయడానికి ఫిక్స్ అయిపోయింది, యుద్ధం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఈరోజు అటవీ చట్టాలను ఉల్లంఘించారు. దాంతోపాటు యూనివర్సిటీ పర్మిషన్ లేదు, అక్కడ ఏది ట్రస్ట్ పర్మిషన్ లేదు, ఏజెన్సీలకు తెలియదు, ఏది లేదు. పూర్తి స్థాయిలో వీళ్ళు నాదే ప్రభుత్వం, నన్ను ఎవరు చేస్తారు, నా మాట నేనే విన్నాను, మొనార్క్ ప్రభుత్వం అన్నారు. కథం అయిపోయింది. ఏమైంది? సుప్రీంకోర్టు అక్షంతలు చల్లిన పరిస్థితి కనబడుతుంది. సో ఇక్కడ ఇంకొక విషయం కూడా చాలామంది ఆలోచించాల్సిన విషయం. అన్న కంచగచ్చిబౌలి విషయంలో మీ ఇష్టం వచ్చినట్టుగా మీరు ఏమన్నా మాట్లాడుతున్నారా? మీ ఇష్టం వచ్చినట్టు మీరు తోచినట్టుగా చెప్తున్నారంటే లేదన్నా. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి మన దేశ ప్రధాని మాజీ సలహాదారుడు ఉన్నాడు. ఆయన చదువుకున్న ఆయనే కదా. వారితో పాటు మాజీ డీజీపీ గారు ఉన్నారు. ఆయన పెద్ద పెద్ద చదువులు స్టడీ చేసిన ఆయన. దాంతోపాటు మాజీ హోమ్ సెక్రటరీ ఉన్నాడు. ఐఏఎస్లు ఉన్నారు, ఐపీఎస్లు ఉన్నారు, ఐఏఎస్లు ఉన్నారు, ఐఆర్ఎస్ అధికారులు. ఇంతమంది కూడా దానిని సమర్థిస్తున్నారు. ఏంది? కంచగచ్చి భూములను కాపాడుకోవాలి అని సమర్థిస్తున్నారు. అంటే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో మంత్రులు చెప్పిందన్న అంతా ఉత్తముచ్చటే. అర్థమైపోయిందా? ఇక దానితో పాటు ఇక గీడ చూడురి, ఓరి కొడుకు ఏం కట్టమచ్చే బిడ్డలకు. ఆఖరి తడి కోసం ఆందోళన. చివరి దశలో ఉన్న పంటను కాపాడుకునేందుకు రైతులు రోడ్డెక్కుతున్నారు. ప్రభుత్వం సాగునీరు అందించి పంటను బ్రతికించాలని డిమాండ్ చేస్తూ పెద్దపల్లి జిల్లా జూలపల్లిలో శనివారం ఆందోళన దిగారు. బీఆర్ఎస్ నాయకులతో కలిసి జూలపల్లి, కుమ్మరికుంట, వర్కాపూర్, పెద్దాపూర్ గ్రామాల నుంచి భారీగా తరలివచ్చిన రైతులు మూకుమ్మడిగా తహసీల్దార్ కార్యాలయంలోకి చొచ్చుకెళ్లి పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ అక్కడే బైఠాయించారు. ఎస్ఆర్ఎస్పీ D83 86వ ప్రధాన కాలువల నుంచి వచ్చే సాగునీటిని ఇటీవల నిలిపివేశారని, కోతకచ్చే దశలో నీటిని ఆపివేస్తూ ఎలాగైనా మండిపడ్డారు. తాము ఆలస్యంగా పంట వేశామని, మరో వారం రోజుల పాటు సాగునీటిని విడుదల చేయాలంటూ కూడా పట్టుబట్టారు. చివరికి పోలీసులు వచ్చి వారిని బలవంతంగా పంపించేస్తారు. ఇది చివరికి ఎట్లా జరిగేది? పోలీసులు రావడం, ఈ ఎంట్రీ సీన్ సినిమాలలో చూసి రియల్ లైఫ్లో చూసి షిరాకేసింది, కానీ అది లాస్ట్కు వాళ్ళు అట్లనే వస్తారు. సో ఇక్కడ విషయం ఏంది? అన్నపూర్ణ రాష్ట్రం, భారతదేశంలో అన్నపూర్ణ రాష్ట్రం అంటే తెలంగాణ రాష్ట్రాన్ని చూశారు. ఈ తెలంగాణ రాష్ట్రాన్ని చూసిన తెలంగాణ ప్రాంత ప్రజలు, అంటే భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలు కూడా అన్నపూర్ణ రాష్ట్రం అంటే తెలంగాణ అయిపోయి. ఈరోజు ఎంత దరిద్రంగా ఉందంటే పూర్తి స్థాయిలో రుణమాఫీ కాదు, రైతు భరోసా ఇయ్యరు, కరెంట్ ఇయ్యరు, నీళ్ళు ఇయ్యరు, పంట కొనరు, మద్దతు ధర ఉండదు, ఏముండదు. కాంగ్రెస్ వచ్చింది, కరువైపోయింది. కాంగ్రెస్ ఎందుకన్నది ఎత్తిమిరా అని లబోదిబో మొత్తుకుంటున్న అన్నదాతలు, రైతులు చాలామంది ఉన్నారు. దాంతోపాటు ఇంకొక బాధాకరమైన విచిత్రమైన అంశం ఏంటి అంటే, ఒక్క తడి కోసం ఆందోళన చేస్తున్నారు వీళ్ళందరూ. ఒక్క తడిస్తే పంటలన్నీ కూడా పూర్తి స్థాయిలో కూడా ఒక్క తడిస్తే పంటలన్నీ కూడా పూర్తి స్థాయిలో కూడా మేము పంట మండుతుంది, బయటకు వస్తుంది, దాన్ని అమ్ముకుంటాం, మద్దతు ధర వస్తుంది, అన్ని రకాలుగా ఉంటాం. ఒక్క తడి నీళ్ళ కోసం అల్లాడిపోతున్నారు. కానీ మా మంత్రులందరూ, మా ముఖ్యమంత్రి ఏం చేస్తారు? అవునా, నిజమా, అవునా, అచ్చ, జరిగిందా, చేయాలనా, ఇంతే ప్రశ్నలు. అసలు నాకు అర్థమైతలేని పరిస్థితి. తెలంగాణలో ప్రభుత్వం ఉందా లేదా అనే పరిస్థితికి వచ్చింది. ఇది ఇట్లున్న పరిస్థితి కనబడుతుంది. ఇక దీంతో పాటుగా కేటీఆర్ నిన్న ఏం చెప్పిండు అనేది ఒకసారి చూద్దాం. ఎగరాలి జెండా, కదలాలి దండు. తెలంగాణ ప్రజల గుండె ధైర్యం గులాబీ జెండాని 27న ఇంటి పార్టీ పండుగగా బస్సులలో బయలుదేరాలి. సమయానికి సభా ప్రాంగణానికి చేరుకోవాలి. కానీ విని ఎరగని విధంగా విజయవంతం చేయాలి. అనుమానం వద్దు, ఎన్నికలు ఎప్పుడు వచ్చినా తుఫాను వేగంతో అధికారంలోకి వస్తాం. కేటీఆర్ సనత్ నగర్ నేతలతో సన్నాహక సమావేశం. కాంగ్రెస్ పై పెరుగుతున్న వ్యతిరేకతను చూసి బీజేపీ నాయకులలో సందిట్లో సడేమియా తరహాలో ఆశలు పడుతున్నారు. ఇక అధికారం తమదేనని కలగనంటున్నారు. ప్రజలు అన్ని గమనిస్తున్నారు. ప్రజల గొంతుకగా పోరాడుతున్న బీఆర్ఎస్ వైపే ఉంటారు. ఇందులో ఏ అనుమానం లేదు. మళ్ళీ తెలంగాణ గడ్డపై ఎగిరేది బీజేపీ జెండాని. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా బీఆర్ఎస్ తుఫాన్ వేగంతో అధికారంలోకి వస్తుంది. ఏంది పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ ఏంది అనేది నేను క్లారిటీగా చెప్తా. గులాబీ జెండా ఎందుకు ఎగరాలి? అరే గులాబీ జెండా తీయలేదే, రేపన్న తెస్తా. గులాబీ జెండా ఎందుకోసం ఎగరాలంటే, గులాబీ జెండా అవసరం ఏంది అనేది తెలంగాణ ప్రాంత ప్రజలు చాలామంది నన్ను అడుగుతున్న ప్రశ్న. నేను దానికి చాలా క్లారిటీగా చెప్పే ప్రయత్నం చేస్తా. ఒకటి నూరి, తెలంగాణ రాష్ట్రాన్ని ఎవరు తెచ్చిళ్ళు? కేసీఆర్. కాబట్టి తెలంగాణ గుండె చప్పుడైనా తెలంగాణ రాష్ట్రానికి నాయకత్వం, ఒక రాష్ట్రాన్ని తీసుకురావడం అనేది అంత మాటల ఈజీగా నోట్ల నాలుకున్నది కదా, నరం లేని నాలుకే ఏం మాటలనే చెల్తా అంటే కుదరదు. ఒక రాష్ట్రాన్ని తీసుకురావడం అనేది ఒక సాహసోపేతం. ఒక రకంగా చెప్పాలంటే సబ్బండ వర్గాలను ఏకం చేసి, అన్ని పార్టీలను ఏకం చేసి, ఒక యుద్ధంలా చేసి, తన ప్రాణం ఎప్పుడు ఉంటుందో పోతుందో, ఎలాంటి రకాల కుట్రలు కుతంత్రాలు జరుగుతాయో, ఎన్ని రకాల వేధింపులు జరుగుతాయో, ఎన్ని రకాల కేసులు అవుతాయో, ఏ విధంగా పూర్తి స్థాయిలో కూడా కట్టడి చేస్తారో అన్నింటినీ కూడా బానిస సంఖ్యలు దెంపి తెలంగాణ రాష్ట్రానికి విముక్తి చేసిన గొప్ప నాయకుడు కేసీఆర్. అందుకోసం 27వ తారీఖు కదలాలే. రెండో అంశం ఏది? రైతుల గురించి చెప్తాను. రైతులారా, మీ అందరికీ రైతు బంధు పడ్డది, రైతులకు సంబంధించి రైతు బీమా పడ్డది,
రైతులకు సంబంధించి 24 గంటల కరెంట్ వచ్చింది, రైతులకు సంబంధించి నీళ్ళు వచ్చాయి, 24 గంటల కరెంట్తో పాటు నీళ్ళు వచ్చినాయి. దాంతోపాటు మీ అందరికీ రుణమాఫీ అయింది, కొంతమేర అయింది, 1,00,000 వరకు లోపు వాళ్ళకైతే అయింది. దాంతోపాటుగా మద్దతు ధర వాళ్ళకి అన్నపూర్ణ రాష్ట్రంగా వ్యవసాయం దండగ కాదు వ్యవసాయం పండగ చేసినందుకు 27వ తారీఖు మీరు అందరూ కదలాలి. ఇక నిరుద్యోగులకు సంబంధించి పూర్తి స్థాయిలో ఉద్యోగ కల్పన జరిగింది. మరి కాంగ్రెస్ ప్రభుత్వం పక్కనోళ్ళు ఇచ్చిన ఉద్యోగాలు కూడా మేమే ఇచ్చినంత చెప్పుకునే స్థితిలో లేదు. అప్పుడున్న పరిస్థితులను బట్టి అప్పుడు చేయాల్సిన పరిస్థితులను చేశారు. దాంతోపాటుగా ఇక్కడ ఇంకొక విషయాన్ని కూడా నిరుద్యోగులు గుర్తుంచుకోవాల్సిన, ఈరోజు హైదరాబాద్లో పూర్తి స్థాయిలో కూడా జొమాటో కానీ స్విగ్గీ కానీ దాంతోపాటుగా ఐటీ కంపెనీలకు సాఫ్ట్వేర్ కంపెనీలకు ఏది క్యాబ్జెమినీ కంపెనీ కానీ దాంతోపాటు మైక్రోసాఫ్ట్ కానీ లేకపోతే గూగుల్ కానీ దాంతోపాటు రకరకాల ఐటీ కంపెనీలో హైదరాబాద్ అడ్డాగా పూర్తి స్థాయిలో కూడా ఈ హైదరాబాద్ గడ్డకు వచ్చి అనేక పరిశ్రమలు పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ పరిశ్రమలుగా ఏర్పడి అనేక మందికి కొలువులు కూడా వచ్చిన దాదాపుగా 37 లక్షల మందో 17 లక్షల మందికో ఉద్యోగాలు వచ్చినాయి. కాబట్టి అందరూ 27వ తారీఖు వెళ్ళాలి. ఇక కార్మికులను వెంటనే ఉండి వాళ్ళ గుండె చప్పుడుగా వాళ్ళకి ఎప్పుడు ఏది కావాలన్నా కూడా అందించిండు కేసీఆర్. కాబట్టి 27వ తారీఖు వెళ్ళాలి. తెలంగాణ రాష్ట్రంలోని సబ్బండ వర్గాలకు న్యాయం జరిగిందబ్బా. ఎట్లా ఏమనుకున్నా కానీ ఏదో చిల్లర మల్లర కొంతమంది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులకు సంబంధించి తప్పితే మిగతాదంతా కూడా పూర్తి స్థాయిలో కూడా జరిగిన పరిస్థితి కనబడుతుంది. సో 27వ తారీఖు ఎందుకు వెళ్ళాలి అంటే 6 నెలలు కేవలం 15 నెలల కాలంలో విధ్వంసాన్ని చూసిరు. ఏది ఆటో డ్రైవర్ల ఆత్మహత్యలను ప్రభుత్వం పట్టించుకోలే. కాబట్టి వాళ్ళందరూ ఒక్కడికి కదలాలి. హైడ్రాకు సంబంధించి కష్టపడి ఈఎంఐలు పెట్టి అప్పో సప్పో నయానో భయానో తెచ్చి కష్టపడి పొద్దుందాక తెల్లందాక నిద్ర లేకుండా డ్యూటీలు చేసి తెచ్చిన పైసతోని ఇల్లు కట్టుకుంటే హైడ్రా కూల్చేసింది. దానికోసం పోవాలి. దాంతోపాటు మూసి తరతరాలుగా కూడా ఏదో చిన్న గుడిసె నుండి పెంకుటిల్ నుండి ఇంతంత స్లాబ్ పెట్టుకొని ఉండడానికి హైదరాబాద్లో ఒక ఇల్లు ఉంది. రేపేదైనా కష్టం వచ్చినా నష్టం వచ్చినా నాకు ఇల్లు ఉన్నది, తనఖా పెట్టైనా నాకు బతకొచ్చు అనే కారణం నుంచి వాళ్ళ ఇల్లులను కూలుస్తా అని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. అందుకు 27వ తారీఖు పోవాలి. దాంతోపాటు ప్రశ్నించే గొంతుకల మీద అకారణంగా అక్రమంగా ఏదో రకంగా కూడా అక్రమ కేసులు బనాయిస్తూ రకరకాలుగా ఇబ్బందులు పెడుతున్నారు. అందుకోసం పోవాలి. దానితో పాటుగా తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తా అని చెప్పారు. దానికోసం పోవాలి. దానితో పాటు రైతులకు రుణమాఫీ చేస్తా అని దొంగ ముచ్చట్లు దొంగ లెక్కలు చెప్పిళ్ళు. దానికోసం పోవాలి. రైతులకు రైతు బంధు ఇప్పటి వరకు కూడా కలల ఆశగా మారిపోయింది. దానికోసం పోవాలి. 1వ తారీఖు రాగానే పింఛన్ 2,000 4,000 6,000 మా ఇష్టం ఉన్నంత చేస్తా అని చెప్పిళ్ళు. దానికోసం పోవాలి. దాంతోపాటు ఏడాదికి 1,00,000 ఉద్యోగాలు ఇస్తా అన్నారు. దానికోసం నిరుద్యోగులు కదలాలి. దాంతోపాటుగా 6 గ్యారెంటీలు 13 అంశాలు 420 హామీలు 100 రోజులలో చేస్తా అని చెప్పి చేయకుండా తిరుగుతున్నారు. దానికోసం 27వ తారీఖు పోయి కేసీఆర్ దగ్గర మీరున్నప్పుడు ఎట్లుండే ఇప్పుడు ఎట్లున్నది మీ బాధ గోడు అంతా వెళ్ళబోసుకొని ఈ 25వ రజతోత్సవ సభకు సంబంధించి మొత్తం వాస్తవాలు ఏంది అనేది తెలంగాణ సమాజానికి కనువిప్పు అంటే కొంతమంది కాంగ్రెస్ పార్టీలన్నిటికీ కూడా కనువిప్పు కదిలేలా మీరు పోయి అక్కడ రణం చేసి పూర్తి స్థాయిలో చెప్పాల్సిన బాధ్యత కూడా మీపై ఉంటుంది. ఖచ్చితంగా అట్లా చెప్తేనే జరుగుతుంది. ఎందుకంటే రజతోత్సవ సభ అంటేనే కాంగ్రెస్కు వణుకు పుడుతుంది. బీఆర్ఎస్ వైపు గుంటనక్క అన్ని పార్టీలు కూడా ఇట్లా చూస్తున్నాయి గుంటనక్క. ఎందుకు అంటే ప్రజలు రాబోయే సునామీని ముదుగాల ఇంటెలిజెన్స్ పూర్తి స్థాయిలో సమాచారం చేరవేస్తుంది. ఒక్కరిద్దరు కాదండి, దాదాపుగా లక్షలలో అక్కడికి చేరుకుంటారు. ఎందుకు చేరుకుంటారు అంటే సమస్య తీవ్రత తెలంగాణలో అంతా ఉంది. సమస్యను అనుభవిస్తున్న వారు వ్యక్తులు కూడా అదే స్థాయిలో ఉన్నారు. కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా వెళ్తారు. గులాబీ జెండా పట్టుకున్న వాళ్ళు ఒకరే కాదు, గులాబీ జెండా పట్టుకోని వాళ్ళు కూడా అక్కడికి చేరుతారు. దేనికోసం చేరుతారు? వాళ్ళ కష్టాలు బాధలన్నీ కూడా ఏంది అనుభవిస్తున్నారు. కాబట్టి ఇలాంటి ప్రభుత్వం మాకు అద్దు అంటూ వెళ్ళిపోయే పరిస్థితి కనబడుతుంది. ఇక దీంతో పాటుగా ఇంకొక అంశాన్ని కూడా చూసే ప్రయత్నం చేద్దాం. ఏంది అంటే నిన్న హరీష్ రావుకు సంబంధించి చూద్దాం. హరీష్ రావు కంటతడి అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఏం జరిగింది? ఓ చిన్నారి మాటలకు భాగోద్వేగమైంది. ఓ చిన్నారి మాటలకు మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు కన్నీరు పెట్టుకున్నారు. సిద్దిపేటలోని ఓ స్కూల్లో విద్యార్థులకు జరిగిన భద్రంగా ఉండాలి, భవిష్యత్తులో ఎదగాలి అనే అవగాహన సదస్సులో ఆయన శనివారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిన్నారి మాట్లాడుతూ నా పేరు సాత్విక, నేను ఇక్కడికి రావడానికి మా అమ్మే కారణం. నేను 2nd క్లాస్లో ఉన్నప్పుడు మా నాన్న చనిపోయాడు. అప్పటి నుంచి మా అమ్మే నన్ను మంచిగా చూసుకుంటుంది. కానీ నేను ఊరికి తిడుతుండేదాన్ని. నేను ఇప్పటి నుంచి మా మమ్మీని మంచిగా చూసుకుంటా, మా మమ్మీకి మంచి పేరు తీసుకొస్తా అంటూ కన్నీరు పెట్టిన పరిస్థితి కనబడుతుంది.
ఆ సందర్భంలో తన్నీరు హరీష్ రావు కూడా వారి యొక్క కూతురు గుర్తు రావడం, వారు కూడా కన్నీళ్లు పెట్టుకున్న పరిస్థితి. నిజంగా కూడా తన్నీరు హరీష్ రావు గురించి ఒక మాట చెప్పాలంటే ఎప్పుడు కూడా ప్రజల పక్షమే. నాడు ఉద్యమ సమయంలో కూడా ఉద్యమకారులందరినీ ఏకం చేస్తూ అప్పుడు ఉద్యమ సమయంలో ముందు నడిపిండు. ఆ తర్వాత ప్రభుత్వం వచ్చిన తర్వాత పాపం 10 సంవత్సరాలు కూడా కాళేశ్వరం ప్రాజెక్టు కానీ తనకి ఇచ్చిన ప్రతి బాధ్యతలో కూడా 100% పనిచేసిండు. ఇప్పుడు పూర్తి స్థాయిలో విపక్షంలో ఉండి కూడా తన నియోజకవర్గానికి సంబంధించి కంటికి రెప్పలా కాపాడుకుంటూ రాష్ట్రంలో ఏ సమస్య వచ్చినా కూడా వెళ్తున్న పరిస్థితి కనబడింది. నిన్న తెలంగాణలో సోషల్ మీడియాలో పూర్తి స్థాయిలో వైరల్ అయిన వీడియో ఏదైనా ఉంది అంటే ఇది. ఎందుకంటే ఎమోషనల్స్ అంటే అనేక కుటుంబాలకు సంబంధించి కొంతమంది కొన్ని కుటుంబాలకు సంబంధించి రోజువారీ పని చేస్తేనే పొట్టగడిచే పరిస్థితి, కొన్ని కుటుంబాలకు సంబంధించి నెలవారీ జీతాలు, మరికొన్ని కుటుంబాలకు సంబంధించి పని చేయకపోతే జీవితాలు ఆగమే. కొంతమంది అనారోగ్యంతో మరణించడం, ఆ కుటుంబానికి సంబంధించి రకరకాలుగా ఒక్కొక్క కుటుంబాన్ని ఒక్కొక్క వాదన, ఒక్కొక్క కుటుంబాన్ని ఒక్కొక్క రోదన, ఒక్కొక్క కుటుంబాన్ని ఒక్కొక్క కన్నీళ్ళ బాధన. ఈ తెలంగాణలో ప్రతి కుటుంబంలో సమస్యలు ఉన్నాయి, సమస్యలు లేవు అని నేను చెప్తలేను. సో మొత్తానికి నిన్న చిన్నారి మాట్లాడిన మాట తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో వైరల్గా మారిపోయింది. ఆ చిన్నారి కన్నీటి పర్యటన అవుతూ కన్నీళ్లు పెడుతున్న దృశ్యంతో పాటు ఆ వీడియో తెలంగాణలో చాలా మందిని కూడా ప్రేరేపించే విధంగా ఉండి, అటు మరోవైపు కూడా ఆ వీడియో అక్కడ మాట్లాడుతున్నప్పుడు హరీష్ రావు చూసి చలించిపోయిన పరిస్థితి చూస్తాం. ఒక చిన్నారికి సంబంధించి పూర్తి స్థాయిలో ఇంత చిన్న వయసులో తాను ఎదుర్కొంటున్న అంత దుర్భరమైన పరిస్థితిని చూసి చాలా కన్నీళ్ళు అందరికీ కూడా వచ్చిన పరిస్థితి కనబడుతుంది. సో మొత్తానికి దానికి సంబంధించిన వీడియో హరీష్ రావు కంటతడి పెట్టడానికి ప్రధానమైన కారణాన్ని కూడా చెప్పే ప్రయత్నం చేసిన. ఇక దాంతోపాటు గద్వాలలో భూభారతిపై ఫైట్, చెలరేగిన ప్రోటోకాల్, అలిగిన మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్, అడ్డుకున్న సరిత వర్గీయులు, అవాక్కైన మంత్రి పొంగులేటి అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఏంది ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూభారతి కార్యక్రమంలో ప్రోటోకాల్ రగడ రాజుకుంది. శనివారం గద్వాల నియోజకవర్గంలో దరూర్ మండల కేంద్రంలో భూభారతి కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చినటువంటి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ముందే కాంగ్రెస్ వర్గీయులు కొట్టుకున్నారు. ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సరిత వర్గీయులు అభ్యంతరం వ్యక్తం, అంతేకాకుండా తన స్టేజ్ పైకి పిలవలేదని మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ కూడా సభ నుంచి అలిగి వెళ్ళిపోయారు. అలాగే తనను కూడా స్టేజ్ పైకి పిలవలేదని మాజీ జడ్పీ చైర్పర్సన్ సరిత వర్గీయులు కూడా ఈ కార్యక్రమాన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తారు. పార్టీలో లేని వ్యక్తికి ప్రాధాన్యత ఇస్తూ పార్టీ కోసం పనిచేస్తున్న మమ్మల్ని దూరం పెడుతున్నారంటూ కూడా వాపోయిన పరిస్థితి కనబడుతుంది. అయ్యా కాంగ్రెస్ పార్టీ గురించి నేను ఇదొక్కటే చెప్తలేను. ఇవాళ భూభారతి అయింది, రేపు పొద్దుల చాలా ఉన్నాయి, ఇంకా సినిమా చాలా ఉంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి రగడ భారీ స్థాయిలో ఉంటుంది. మీరు చూసేది అన్నీ కూడా ఉత్తుత్త డెమోలే. కాంగ్రెస్ పార్టీలో అగ్ని కీలలు అగ్ని జ్వాల బయటకు వస్తుంది చూడు, బద్దలయ్యే పరిస్థితి అగ్ని పర్వతంలో ఉంది. అది ఎప్పుడైనా లోపల బగబగ మండుతుంది, అది ఎప్పుడైనా బద్దలయ్యే అవకాశాలు ఉంటుంది. అది అయ్యే అవకాశం కూడా చాలా స్పష్టంగా కనబడుతుంది. ఎందుకంటే ఇది ఓన్లీ ఈ ఒక్క కార్యక్రమం. ప్రతి నియోజకవర్గంలో ప్రతి జిల్లాలో పంచాయతీ ఎట్లుందంటే బయటికి చూడ ఓహో అన్న అవుతారు. కానీ రియాలిటీ ఏంటంటే ఉప్పు అదేంది దెబ్బ తాకినాక కారం ఉంటుంది చూడు, దాని పుండు మీద చల్లితే ఎట్లుంటుందో భగభగ మండుతున్నారు ప్రతి కాంగ్రెస్ పార్టీ. ఇతర పార్టీల నుండి వచ్చిన వాళ్ళు, పాతోళ్ళు, కొత్తోళ్ళు, దాంతోపాటు ఆ పార్టీలో సీనియర్లు, జూనియర్లు, ఇన్ని రకాలుగా కూడా పంచాయతీ మొత్తం పూర్తి స్థాయిలో కూడా మొదలవుతున్న పరిస్థితిగా సో చేస్తా. రైట్, ఇక్కడ చూస్తున్నారు కదా ఏంటి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న పరిణామానికి సంబంధించి. కాంగ్రెస్లో షాడో ఇన్ఛార్జ్, ఇది కాంగ్రెస్ పార్టీ యొక్క అదృష్టం అనుకోవాలను, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన దరిద్రమే అనుకోవాలను, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన దిష్టికాయనే అనుకోవాలనో తెలియదు. కానీ కాంగ్రెస్ పార్టీకి మొదటి నుంచి కూడా ఢిల్లీ నుండి వచ్చిన దూతలని, ఏఐసిసి ఇన్ఛార్జ్ అని, అంటే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ అని, ఆ తర్వాత ఢిల్లీకి సంబంధించిన ఏఐసిసి సభ్యులని, లేకపోతే ఇతర రాష్ట్రాలకు సంబంధించిన కీలక నేతలు రాహుల్ గాంధీకి, సోనియా గాంధీకి, ప్రియాంక గాంధీకి దగ్గరుండే నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా తెలంగాణ రాష్ట్రానికి ఇన్ఛార్జీలుగా మారిపోతారు. యమశాపంలా తెలంగాణ రాష్ట్రానికి మారిపోతుంది. అందులో మరీ ముఖ్యంగా కూడా కాంగ్రెస్ పార్టీని పూర్తిగా చంపరు, పోని బ్రతకనివ్వరు. దాన్ని ఐసీయూలో పెట్టి ఆక్సిజన్ తీసి ఏదో సినిమాలలో బ్రహ్మానందంగా ఆక్సిజన్ లెవెను ఆ స్విచ్లు ఏసుడు బంద్ చేసుడు అన్నట్టు కాంగ్రెస్ పార్టీని సంపుడు లేపుడు గిదే అయిపోతుంది తెలంగాణలో. నిజంగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి 5 సంవత్సరాల ఏంది అంటే ఒక అద్భుతమైన పాలన చేస్తారు. వైఎస్ రాజశేఖర రెడ్డి చేసిన పరిపాలనలా పూర్తి స్థాయిలో కూడా తెలంగాణలో మరొకసారి అలాంటి దశ తిరగబోతుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి అధికార పగ్గాలు చేపట్టిన తర్వాత అనేది ఉండే. కానీ నిజానికి ఇప్పుడు మీరు ఆలోచిస్తే అలాంటి పరిస్థితులు ఎక్కడా కూడా కనబడతలేవు. ఎస్,
ఇది వాస్తవమైన విషయం. ఎందుకు ఈ విషయం ఏంటి అనేది కూడా మీ అందరికీ నేను వివరించే ప్రయత్నం అయితే చేస్తా. ఒకసారి చూద్దాం ఈ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జీల గోల్ ఏంది, అసలు కాంగ్రెస్ పార్టీకి వచ్చిన ఈ దరిద్రం ఏంది అనేది కూడా. ఇవాళ దరిద్రం ఉంచనన్ను ఉండాలి, ఆ దరిద్రం దుమ్ము దుల్పనన్ను ఉండాలి, రెండే ఉండాలి. నేను ఒక 3 అంశాలను మీకు చెప్తా, ఆ తర్వాత తెలంగాణ కాంగ్రెస్కు సంబంధించిన మా మిత్రులందరూ కూడా ఆలోచించుకోవాలి. కాంగ్రెస్ పార్టీ ఇది తెలంగాణ కాంగ్రెసా, భారతదేశానికి సంబంధించిన కాంగ్రెసా, లేకపోతే ఆంధ్రప్రదేశ్కు కాంగ్రెసా? నేను చెప్తున్నా వినండి ఒకసారి. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన